Okay, so recording will start in the now. Yeah. So let me share my screen first. మనకి కంటెంట్ కవర్ చేయాల్సింది బానే ఉంది. సో నేనైతే మొత్తం అంతా కూడా నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. సో వీ వుడ్ యాక్చువల్లీ గో త్రూ దిస్ కంటెంట్. బట్ కానీ మీకు ఈ నోట్స్ ఇస్తున్నాను కదా, సో ఆ నోట్స్ మాత్రం మీరు కొంచెం అందరూ ఫాలో అవ్వండి మంచిగా. సో దట్ యూ గైస్ కుడ్ యాక్చువల్లీ అండర్స్టాండ్ ఇట్ మచ్ బెటర్. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే. సో అందరికీ నా స్క్రీన్ కనపడుతుందా? Okay, great. Thank you. So let us see like what we wanted to discuss today. ఇవాళ మనం వచ్చేసరికి అదర్ డేటా టైప్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. బట్ దానికన్నా ముందు నిన్న మనం డిస్కస్ చేసిన టాపిక్ వచ్చేసరికి స్ట్రింగ్స్ అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేసాము. అందులో ఒక స్ట్రింగ్ అంటే ఏంటని చెప్పేసి అంటే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏవైతే ఉంటాయో అది ఒక వర్డ్ గా ఫామ్ అవుతుంది. అదే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయితే కనుక ఒక స్ట్రింగ్ అవుతుందని చెప్పాను. దాని తర్వాత మళ్ళీ మనం ఒక స్ట్రింగ్ లో నుంచి ఒక ఇండెక్స్, ఒక ఎలిమెంట్ ని మళ్ళీ మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పాము. అండ్ పైథాన్ లో వచ్చేసరికి మనకి ఈ నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది కూడా సపోర్ట్ చేస్తుంది. అలానే మనకి పాజిటివ్ ఇండెక్సింగ్ అనేది కూడా సపోర్ట్ చేస్తుంది. సో పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే కనుక జీరోతో స్టార్ట్ అవుతుంది. సో జీరో ఇండెక్స్ బేస్డ్. సో కాంటే కనుక 0 1 2 3 గా కూడా ఇవ్వచ్చు, లేకపోతే -1 -2 -3 గా కూడా ఇవ్వచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ లైక్ లీనియర్ ఇండెక్సింగ్. అంటే లీనియర్ ఫ్యాషన్ లో ఐదర్ ఆర్ ఇంక్రీస్ అవుతుంది, లేకపోతే ఐదర్ ఆర్ డిక్రీస్ అవుతుంది. సో వాట్ ఎవర్ ద థింగ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, సో ఇట్స్ ఎ లీనియర్. ఎందుకంటే బికాస్ ఇట్స్ ఎ సీక్వెన్స్ కాబట్టి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మనం స్లైసింగ్ అనేది చూసాము. స్లైసింగ్ అనే ఆపరేషన్ లో సో వీ హ్యావ్ దిస్ ఫార్మాట్ లైక్ స్టార్ట్ అండ్ ఎండ్ ఇండెక్స్ అనేది రెండు ఉంటాయి. అండ్ ఇందులో వచ్చేసరికి కావాలంటే కనుక మీరు స్టార్ట్ ఎండ్ మీరు స్పెసిఫై చేయొచ్చు, లేకపోతే స్టార్ట్ కానీ లేకపోతే ఎండ్ కానీ ఏదైనా సరే మీరు omit చేసినా కూడా ఏమీ కాదు. సో బోత్ ఆర్ ఆప్షనల్. ఒకవేళ కనుక మీరు స్టార్ట్ ఎండ్ రెండు కానీ స్పెసిఫై చేసినట్టయితే కనుక ఎండ్ ఇండెక్స్ అనేది నాట్ ఇంక్లూడెడ్. ఇన్ అడిషన్ టు దట్ మళ్ళీ మనం ఇంకొక వేరియంట్ కూడా చూసాము, స్టార్ట్ ఎండ్ దాంతో పాటు స్టెప్ కోడ్ ఉంటుంది అని చెప్పాను నేను మీకు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ ఇక్కడ టెక్స్ట్ పైథాన్ ఈస్ ఆసమ్ అనే ఒక ఇది కానీ తీసుకున్నట్టయితే, అందులో లెటర్స్ ఐ వాంటెడ్ టు ఎక్స్ట్రాక్ట్. సో 0th క్యారెక్టర్ నుంచి నేను 5th క్యారెక్టర్ వరకు నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి అందుకని చెప్పేసి ఐ హావ్ యాక్చువల్లీ స్పెసిఫైడ్ 6 అనేది స్పెసిఫై చేశాను. సో దట్ వీఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ పైథాన్ అనేది. సిమిలర్లీ ఒకవేళ కనుక నాకు ఎవ్రీ ఈవెన్ ప్లేస్ లో ఉన్నటువంటి క్యారెక్టర్ నాకు కావాలంటే 0 then 2 then 6 then 4 కావాలి అనుకున్నట్టయితే కనుక దెన్ ఐ నీడ్ టు స్పెసిఫై లైక్ వాట్ ఈస్ మై స్టెప్ సైజ్ అనేది. ఇన్ అడిషన్ టు దట్ మళ్ళీ మనం ఒక చిన్న వెరీ షార్ట్ టాస్క్ డిస్కస్ చేసాము. ఏంటి అంటే కనుక, సో ఇఫ్ యూ వాంటెడ్ టు రివర్స్ ఏ స్ట్రింగ్ దెన్ హౌ కుడ్ యూ యాక్చువల్లీ రివర్స్ ఏ స్ట్రింగ్ అనేది ఇది నీకు చెప్పాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు స్టార్ట్ లేదు, ఎండ్ లేదు, బట్ రాదర్ దాన్ మీరు ఒక స్టెప్ సైజ్ మాత్రమే స్పెసిఫై చేశారు. సో దట్స్ వై పైథాన్ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ ది లాస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ అండ్ దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రింటింగ్ ఇట్ ఫర్ యూ లైక్ దిస్. దెన్ ఇన్ అడిషన్ టు దట్ నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మళ్ళీ తీసుకున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ యాక్చువల్ గా నిన్న నేను మీకు డిస్కస్ చేయలేదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు డిస్కస్ ఇట్ టుడే. జస్ట్ ద టాప్ స్లైడ్ టైప్ స్లైడ్. జస్ట్ సెకండ్. ఓకే. ఇది ఇది రావట్లేదు. ఓకే. బట్ నెవర్త్ సో లెట్ us సే ఇప్పుడు మన దగ్గర ఒక టెక్స్ట్ ఉందని చెప్పి అనుకుందాము. సో పైథాన్ ఈ సాసమ్ అనే టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ ని మళ్ళీ మనం ఇంకొక వేరియబుల్స్ లో మళ్ళీ మనం ఎలా కాపీ చేసుకుంటాం అనే దానికి ఐ హావ్ యాక్చువల్లీ గివెన్ దిస్. సో దేర్ ఆర్ లైక్ 2 మెథడ్స్. కావాలంటే కనుక మీరు టెక్స్ట్ అని చెప్పి ఇచ్చేసేసి ఎంటీ బ్రేసెస్ లో మీరు ఇలా కనుక రాసుకున్నట్టయితే దిస్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ కాపీయింగ్ ది కంప్లీట్ టెక్స్ట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్. ఈ కంప్లీట్ టెక్స్ట్ ని మీరు ఇంకొక వేరియబుల్ లోకి మీరు కాపీ చేస్తున్నారు. ఆర్ ఎల్స్ యూ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై, సో టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని స్పెసిఫై చేసినా కూడా సో దిస్ ఇస్ యాక్చువల్లీ వర్క్స్. దీన్ని ఇది ఇది అవునా కాదా, కాపీ అవుతుందా లేకపోతే లేదా అనేది కన్ఫర్మేషన్ ఇచ్చుకోవడానికి ఏం చేశానంటే కనుక, సో ఇది మనం ఆల్రెడీ ఐడి అనేది ఒక ఫంక్షన్ మనం చూసాము ఇంటీజర్స్ గురించి, లేకపోతే బేసిక్ డేటా టైప్స్ ఇంటీజర్ డేటా టైప్ డిస్కస్ చేస్తున్నప్పుడు. సో ఈ ఐడి అనే ఫంక్షన్ ద్వారా వి కుడ్ యాక్చువల్లీ కన్ఫర్మ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సేమ్ మెమరీ అడ్రస్ లొకేషన్ లోనే ఆల్ ద 3 థింగ్స్ ఆర్ ప్రెసెంట్. సో మీకు టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 మూడు మీకు సేమ్ అదే మెమరీ అడ్రస్ కి మీకు పాయింట్ అవుతున్నాయి. సో దట్స్ వై మీరు ఈజ్ అనే ఆపరేటర్ ద్వారా కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు వెదర్ ఇట్ ఈస్ పాయింట్ ఇన్ ద సేమ్ మెమరీ లొకేషన్ ఆర్ నాట్. సిమిలర్లీ
నేను ఇందా చెప్పినట్టు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాక్చువల్లీ ఒమిట్ ది ఎండ్, ఈ ఎండ్ అనేది మీరు ఒమిట్ చేయొచ్చు, లేకపోతే స్టార్టింగ్ ఇండెక్స్ కూడా మీరు ఒమిట్ చేయొచ్చు. దిస్ ఇస్ టోటలీ ఫైన్. ఆర్ బోత్ ఆఫ్ దెమ్ కూడా మీరు ఒమిట్ చేసినా కూడా ఇట్ విల్ యాక్చువల్లీ వర్క్. ఓకే. సో ఈ త్రీ కాన్సెప్ట్స్ మనం నిన్న డిస్కస్ చేయలేదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు యాక్చువల్లీ హ్యావ్ ఇట్ ఓవర్ హియర్ సో దట్ ఇది కంప్లీట్ అవుతుంది. ఇన్ అడిషన్ టు దట్ స్ట్రింగ్ కన్కాటినేషన్ గురించి మనం చూసాము. సో టూ స్ట్రింగ్స్ కనుక ఉన్నట్టయితే కనుక సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ యూ కుడ్ యాక్చువల్లీ పెర్ఫార్మ్ స్ట్రింగ్ కన్కాటినేషన్ అనేది. అండ్ దెన్ దేర్ ఈస్ యాక్చువల్లీ వన్ థింగ్ యాక్చువల్గా. సో ఇక్కడ నేను ఇంకా ఇంకా ఎక్స్ట్రా కూడా కింద యాడ్ చేశాను. సో లెట్ మీ జస్ట్ గో త్రూ దెమ్. తర్వాత స్ట్రింగ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ మెథడ్స్ ఏంటి, ఒక స్ట్రింగ్ యొక్క లెంగ్త్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాము, ఒకవేళ కనుక కంప్లీట్ స్ట్రింగ్ కనుక మనం అప్పర్ కేస్ లో మార్చాలంటే కనుక ఎలా మారుస్తాము, కంప్లీట్ లోవర్ కేస్ కనుక మార్చాలంటే ఎలా మారుస్తాము అనేది కూడా మనం ఇక్కడ చూసాము. ఇన్ అడిషన్ టు దట్ మళ్ళీ మీకు ప్రతి ఒక్క డేటా టైప్ మీద మీకు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయని కూడా చెప్పాను. సో కపుల్ ఆఫ్ మెథడ్స్ ఏంటంటే కనుక రీప్లేస్ అనే ఒక మెథడ్ ఉంది, స్ప్లిట్ అనే ఒక మెథడ్ ఉంది, స్ట్రిప్ అనే మెథడ్ ఉంది. దాని తర్వాత ఇన్ అనే ఒక ఆపరేటర్ యూస్ చేసుకొని ఇప్పుడు యాక్చువల్లీ చెక్ వెదర్ ఏ గివెన్ సబ్ స్ట్రింగ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది మెయిన్ స్ట్రింగ్ ఆర్ నాట్, అవన్నీ కూడా మేము చూసుకోవచ్చు. దెన్ అగైన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక మీకు పైథాన్లో వచ్చేసరికల్లా మీకు టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కనుక ఇమ్యూటబిలిటీ అంటారు. సో ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ లైక్ ఇమ్యూటబిలిటీ. ఇమ్యూటబిలిటీ అంటే ఏంటంటే, సో మీకు ఇమ్యూటబిలిటీ అనేది ఉంటుంది అంటే దట్ మీన్స్ ఒకసారి క్రియేట్ చేసిన స్ట్రింగ్ ఏదైతే సరే ఉంటుందో, వన్స్ ఏ స్ట్రింగ్ ఈస్ క్రియేటెడ్ వీ కెనాట్ మాడిఫై ది ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సైడ్ దట్ స్ట్రింగ్. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే, లెటస్ సే ఇప్పుడు మన దగ్గర ఇక్కడ పైథాన్ ఈస్ ఆసమ్ అనే ఒక మెసేజ్ ఒక స్ట్రింగ్ ఉంది. అందులో నేను ఈ ఫస్ట్ క్యారెక్టర్ ని క్యాపిటల్ పిని నేను స్మాల్ పిగా నేను మారుస్తున్నాను. క్యాపిటల్ పిని నేను స్మాల్ పిగా నేను మారుస్తున్నాను. అండ్ వెన్ ఐ ట్రై టు రన్ దిస్, ఇక్కడ చూసుకున్నట్టయితే వి గెట్ అన్ ఎర్రర్. వి గెట్ అన్ ఎర్రర్ ఎందుకని? బికాస్ ఎస్టిఆర్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అంటుంది. అంటే ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు దానికని డిఫైన్ గా చేసుకున్నట్టయితే యూ కెనాట్ అగైన్ మాడిఫై దోస్ కంటెంట్స్ అనేది ఇక్కడ మీకు ఈ ఎర్రర్ ద్వారా మీకు తెలుస్తుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ as లైక్ ఇమ్యూటబిలిటీ. ఓకే. సో సిమిలర్లీ, సో మీకు ఇమ్యూటబిలిటీతో పాటు యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ as లైక్ మ్యూటబిలిటీ. మీకు ఇమ్యూటబిలిటీతో పాటు యూ హ్యావ్ ఆల్సో మ్యూటబిలిటీ. సో దిస్ మీన్స్ once the once an object is created, the elements in within it can be changed or replaced. Okay. సో ఈ ఇమ్యూటబిలిటీ అండ్ మ్యూటబిలిటీ అనేది we will actually see in different data types. మనకి ఇంకా చాలా డేటా టైప్స్ ఉన్నాయి. సో ఆ డేటా టైప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. అందులో మీకు కనపడుతుంది. దెన్ లెట్ us see లైక్ మన కన్కాటినేషన్ గురించి ఆల్రెడీ చూసాను, నేను మీకు ఆల్రెడీ పాయింట్ చెప్పాను. సో లెట్ us say ఇఫ్ ఐ వాంటెడ్ టు కన్కాటినేట్ టూ డిఫరెంట్ డేటా టైప్స్. సో లెట్ us say నేను పైథాన్ ఈస్ ఆసమ్ అనే ఒక స్ట్రింగ్ ని ఒక ఇంటీజర్ డేటా టైప్ తో దీన్ని కన్కాటినేట్ కానీ చేయాలంటే కనుక వాట్ హ్యాపెన్స్, అగైన్ వి గెట్ అన్ టైప్ ఎర్రర్ బికాస్ యూ కెన్ ఓన్లీ కన్కాటినేట్ ఎలిమెంట్స్ ఆర్ లైక్ డేటా టైప్స్ దట్ ఆర్ ఆఫ్ సేమ్ డేటా టైప్, టూ వేరియబుల్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. ఓకే, అందుకని చెప్పి మీరు చేయలేకపోయారు. In addition to that, we also have like one important and very nice property, which is like we can also strings also support multiplication. So which means ఇక్కడ z అనే లెటర్ కనుక ఉన్నట్టయితే దాన్ని ఒకవేళ కనుక నేను 10 టైమ్స్ మల్టిప్లై కనుక చేయాలంటే నథింగ్ బట్ యూ జస్ట్ నీడ్ టు మల్టిప్లై ఇట్ బై 10 అండ్ దెన్ యూ కుడ్ యాక్చువల్లీ సీ దట్ 10 10 times the same letter has been printed. Okay, 10 times the same letter has been printed. ఓకే. సిమిలర్లీ ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఉంది, అదేంటంటే కనుక ప్రింట్ ఫార్మాటింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో వీ హ్యావ్ యాక్చువల్లీ సీన్ మనం ఫస్ట్ సెషన్ లో కానీ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ యాక్చువల్లీ సీన్ లైక్ హౌ టు ప్రింట్ హెలో వరల్డ్ మెసేజ్ టు కన్సోల్. దీన్ని మనం మన టెర్మినల్ కి ఎలా ప్రింట్ చేయాలని మనం చూసాం. In addition to that, there are even some advanced formatting methods that are there specifically for this particular string. అంటే ఏం లేదనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ వన్ స్ట్రింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అన్ అనదర్ స్ట్రింగ్, మీరు ఒక స్ట్రింగ్ లో ఇంకొక స్ట్రింగ్ ని కానీ మీరు ఇన్సర్ట్ కానీ చేయాలంటే హౌ డు యూ యాక్చువల్లీ డూ దట్ ఈస్ దేర్ ఆర్ టూ మెథడ్స్ ఫర్ ఇట్. ద ఫస్ట్ మెథడ్ ఈస్ యూజింగ్ ద ఫస్ట్ వన్ ఈస్ యూజింగ్ ఫార్మాట్ మెథడ్. మీరు ఫార్మాట్ మెథడ్ అనేది మీరు యూజ్ చేసుకొని యూ కుడ్ యాక్చువల్లీ ఇన్సర్ట్
one string as a part of an another string. So how do you do that? Is using these curly braces. ఈ కర్లీ బ్రేసెస్ స్పెసిఫై చేసుకొని డాట్ ఫార్మాట్ అనే ఒక మెథడ్ వాడుకొని యూ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై వాట్ యూ వాంటెడ్ టు ఇన్సర్ట్ ఇన్ టు దట్ స్ట్రింగ్. ఓకే, అంటే యు ఆర్ జస్ట్ పెర్ఫార్మింగ్ అన్ అపెండింగ్ ఆపరేషన్, నథింగ్ ఎల్స్ దాన్ దట్. ఆల్రెడీ ఇక్కడ మీరు కన్కాటినేషన్ ఇక్కడ చూసారు కదా. సో కన్కాటినేషన్ ఆర్ అపెండింగ్ ఆర్ బోత్ వన్ అండ్ ద సేమ్. సో యు ఆర్ జస్ట్ కన్కాటినేటింగ్ దిస్ స్ట్రింగ్ విత్ దిస్ పర్టికులర్ స్ట్రింగ్. దీంతో మీరు దీన్ని కన్కాటినేట్ చేస్తున్నారు. సో దట్స్ వై ద రిజల్టెంట్ స్ట్రింగ్ ఈస్ యాజ్ ఫాలోస్. మీరు ఇలా కాకుండా వాట్ యూ కుడ్ ఆల్సో డూ ఇస్ లైక్ యూ కుడ్ ఆల్సో డిఫైన్ దిస్ పర్టికులర్ స్ట్రింగ్ ఇన్సైడ్ ఎ వేరియబుల్, అసైన్ ఇట్ టు ఎ వేరియబుల్, అండ్ దెన్ మీరు ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ అనేది కూడా మీరు వాడుకోవచ్చు. ఈ ఎఫ్ స్ట్రింగ్ అనేది మీకు పైథాన్ 3.6 నుంచి మీకు అవైలబిలిటీలోకి వచ్చింది. సో ఈ ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటారు. ఐ యూజ్ ఇట్ అలాట్ ఎస్పెషల్లీ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కనుక సేమ్ ఇన్సర్ట్ అనదర్ స్ట్రింగ్ విత్ కర్లీ బ్రేసెస్ అని చెప్పి ఇచ్చేసేసి ఇక్కడ నేను రాదర్ దాన్ యూసింగ్ ఫార్మాట్ మెథడ్ ఐఎమ్ యాక్చువల్లీ స్పెసిఫైయింగ్ దిస్ వేరియబుల్ ఇన్సైడ్ దిస్ కర్లీ బ్రేసెస్, నథింగ్ ఎల్స్ దాన్ దట్. ఒకవేళ కనుక మీరు ఎఫ్ అనే పదం కనుక మీరు తీసేసినట్టయితే దెన్ ఇట్ విల్ నాట్ వర్క్. మీకు యాజ్ ఇట్ ఈస్ మీకు ఓన్లీ మీకు శాంపుల్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు ప్రింట్ ద కంటెంట్స్ దట్ ఈస్ దేర్ ఇన్సైడ్ దిస్ వేరియబుల్ దెన్ యూ షుడ్ యూస్ ఎఫ్ స్ట్రింగ్స్. ఓకే, క్లియర్ కాన్సెప్ట్ క్లియరా? ఎఫ్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ క్లియర్ అయిందా మీకు? ఫార్మాటింగ్ అనేది ఎలా చేస్తాం లేకపోతే ఏంటి అనేది. ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఏమైనా సరే ఉన్నాయా ఓకేనా? ఓకే, సో విత్ దిస్ వీఆర్ కన్క్లూడింగ్ ది స్ట్రింగ్ డేటా టైప్ అనేది మనం కన్క్లూడ్ చేస్తున్నాము. సో సిమిలర్ టు స్ట్రింగ్స్ వాట్ వి ఆల్సో హ్యావ్ లైక్ సెవరల్ అదర్ డేటా టైప్స్. వన్ ఈస్ కాల్డ్ అస్ లైక్ లిస్ట్, దాని తర్వాత మీకు ట్రిపుల్స్ ఉన్నాయి, దాని తర్వాత మీకు డిక్షనరీస్ ఉన్నాయి. సో ఈ త్రీ డేటా టైప్స్ గురించి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం ఇవాళ. అండ్ దెన్ ఇఫ్ టైం పర్మిట్స్ దెన్ వీ విల్ యాక్చువల్లీ గో హెడ్ విత్ ది అదర్స్ యాజ్ వెల్. సో లెట్ us go to the list data type. మీకు ఈ పర్టికులర్ నోట్స్ లో కానీ చూసుకున్నట్టయితే యూ హ్యావ్ ఏ లాట్ కంటెంట్ దట్ ఐ హ్యావ్, అంటే మీకు చాలా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఇందులో. ఓకేనా, మీకు చాలా ఇక్కడ సెంటెన్సెస్ లో కూడా ఇక్కడ అంతా కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో దట్ యూ గైస్ కుడ్ ఆల్సో గో త్రూ ఇట్. బట్ వాట్ ఐ వుడ్ యాక్చువల్లీ గో త్రూ ఈస్ లైక్ దట్ నేను మీకు ఎగ్జాంపుల్ వైజ్ గా నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో. బట్ ఐ వుడ్ నాట్ గో త్రూ దిస్ పర్టికులర్ కంప్లీట్ టెక్స్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఈ థియరిటికల్ పార్ట్ నేను వెళ్ళను. రాదర్ ఈ ఎగ్జాంపుల్స్ లో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యూ కుడ్ యాక్చువల్లీ యూస్ దీస్ ఎక్స్ప్లెనేషన్స్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ఇంటర్వ్యూస్. ఒకవేళ ఇంటర్వ్యూస్ లో ఆన్సర్ క్వశ్చన్స్ కనుక అడిగితే యూ గైస్ కుడ్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెల్. సో ఫస్ట్ ఏంటంటే కనుక సో హౌ డు యూ యాక్చువల్లీ డిఫైన్ ఏ లిస్ట్? ఈ లిస్ట్ అనేది ఎలా డిఫైన్ చేసే, సో ఈ నోట్స్ ఎలా యాక్సెస్ చేయొచ్చు అనే క్వశ్చన్ అడిగారు. సో లెట్ మీ జస్ట్ షో ఇట్ టు యూ. సో DAW76 రిపాజిటరీలో కనుక వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ ఇందులో నోట్స్ అనే రెపాజిటరీలో చూసుకున్నట్టయితే ఓకే, మేబీ నాట్ ఇన్ నోట్స్, బట్ నోట్స్ కి నాకు యాక్సెస్ లేదు అందుకని చెప్పి నేను ఎంటర్ చేయలేకపోయాను. బట్ రాదర్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ ఫోల్డర్ కాల్డ్ ఎస్ లైక్ పైథాన్. ఈ పైథాన్ అనేది నేను ఇచ్చి దెన్ ఐ హ్యావ్ యాక్చువల్లీ ప్లేస్డ్ ఆల్ మై నోట్స్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ థింగ్. సో నిన్న మనం డిస్కస్ చేసిన పాయింట్స్ కూడా నేను మీకు ఇందులో ఇంక్లూడ్ చేశాను. బట్ దేర్ ఆర్ ఈవెన్ సెవరల్ అదర్ మోర్ థింగ్స్ విచ్ ఐ నీడ్ టు యాక్చువల్లీ డిస్కస్. అవి నేను ఇందులో ఇంకా నేను మీకు ఇంక్లూడ్ చేయలేదు. ఓకే, అండ్ గిట్ హబ్ లో మనం చూసుకున్నట్టయితే యూ కుడ్ డైరెక్ట్లీ యాక్సెస్ దిస్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ నార్మల్ పైథాన్స్, యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ నార్మల్ ఐపైథాన్ నోట్బుక్. ఓకే, యా. సో సిమిలర్లీ యాజ్ ఒకసారి కాన్సెప్ట్స్ అన్ని నేను కంప్లీట్ చేస్తున్న కొద్దీ ఐ విల్ ఆల్సో పుష్ దెమ్. ఓకే, in format method the text is appended in the exact place where the brackets are specified, where the brackets are specified, right? Yes, that's correct. సో స్ట్రింగ్స్ లో మీకు మీరు ఎక్కడైతే సరే స్పెసిఫై చేశారో సో అక్కడే మీకు ఆ డేటా అనేది మీకు రీప్లేస్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాంపుల్ అనేది నేను ఇక్కడ ప్లేస్ చేశాను. సో వాట్ హ్యాపెన్స్ లైక్ ఇఫ్ ఐ హ్యావ్ ది శాంపుల్ ఓవర్ హియర్, సో ఇన్సర్ట్ అనదర్, సో ఇక్కడ కనుక ఇచ్చినట్టయితే సో వాట్ హ్యాపెన్స్, సో ఇన్సర్ట్ అనదర్ ద ఇన్సర్టర్ స్ట్రింగ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. క్లియర్ మనోజ్? సో
నేను యాక్చువల్గా నేను DAWS76 అనే ఆర్గనైజేషన్ లో ఐఎమ్ ఏ మెంబర్. సో అందుకని చెప్పేసి ఐఎమ్ ఏబుల్ టు క్రియేట్ ఎ రిపోజిటరీ. సో నన్ను శివ యాక్చువల్గా ఇన్వైట్ చేశారు. సో ఐ వాస్ ఏబుల్ టు క్రియేట్ రిపోజిటరీస్ అండి. ఓకే, సో నౌ let us let us go further. సో ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది. Now let us discuss one of the most important data type in Python is list. Okay, list అనేది ఎలా డిఫైన్ చేస్తారు అంటే కనుక యూ యూస్ ది స్క్వేర్ బ్రేసెస్ అనేది మీరు ఇంక్లూడ్ చేసేసుకోండి. యూ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్సైడ్ అ లిస్ట్ లైక్ దిస్. సో 1 2 3 అనేది ఇక్కడ మీరు స్పెసిఫై చేసుకొని అండ్ ఈచ్ ఎలిమెంట్ ఈ సపరేటెడ్ యూసింగ్ ఏ కామా. కామా అనేది దాంతో సపరేట్ అవుతుంది. అండ్ దెన్ యూ యూజువల్లీ యూస్ ది స్క్వేర్ బ్రేసెస్ అనేది తప్పనిసరిగా మీరు యూస్ చేయాలి, ఆర్ ఎల్స్ ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, and then let us see what is the type of it as well. So print ఈ type అనేది ఆల్రెడీ మనం చూసాము. సో type of my list చూసుకున్నట్టయితే సో ఇట్స్ ఆఫ్ టైప్. ఈ క్లాస్ ఏంటిది లిస్ట్. ఈ క్లాస్ అనేది వదిలేసేయండి. వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ దిస్ సింగిల్ కోట్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో లిస్ట్ అనేది వచ్చింది. ఈ లిస్ట్ అనేది ఏంటంటే ఈ లిస్ట్ లో ఏంటంటే కనుక మీరు సేమ్ డేటా టైప్ లో ఉన్నటువంటి వేరియబుల్స్ మాత్రమే కాదు, యూ కెన్ ఆల్సో హ్యావ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్. అంటే దాని అర్థం ఏంటంటే కనుక యూ కెన్ ఆల్సో డిక్లేర్ ఇట్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ఎ స్ట్రింగ్, యూ హ్యావ్ ఎన్ ఇంటీజర్, యూ హ్యావ్ ఎ ఫ్లోట్ అండ్ యూ హ్యావ్ ఎ క్యారెక్టర్. ఇలా మీరు ఇచ్చినా కూడా దిస్ విల్ యాక్చువల్లీ వర్క్. సో వీ విల్ యాక్చువల్లీ ట్రై టు ప్రింట్ మై లిస్ట్. ఓకే, సో సిమిలర్లీ మీకు స్ట్రింగ్స్ లో మనకు ఎలా అయితే లెన్ ఫంక్షన్ అనేది ఎలా అయితే ఉందో, సిమిలర్ గా మీకు లిస్ట్ లో కూడా మీకు లెన్ అనే ఫంక్షన్ ఉంది. సో ఇఫ్ యూ యాక్చువల్లీ యూస్ దిస్ లెన్ ఫంక్షన్, సో యూ కుడ్ సీ లైక్ ఇక్కడ మీకు వాల్యూ కూడా మీకు వచ్చేస్తుంది. దెర్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ జూపిటర్ నోట్బుక్స్ లో మీరు చూస్తున్నట్టయితే నేను ఇక్కడ ప్రింట్ అనే స్టేట్మెంట్ రాయాల్సిన పని లేదు ప్రతి ఒక్క దానికి. ఓకే, ప్రింట్ అనే స్టేట్మెంట్ అనేది రాయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే నేను ప్రింట్ అనే స్టేట్మెంట్ నేను ఇంక్లూడ్ చేయలేదు. బట్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు సీ ది అవుట్పుట్. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ లైక్ మీరేం అబ్జర్వ్ చేయాలి అంటే కనుక వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డు నాట్ ఇంక్లూడ్ ఇట్. ఇక్కడ నేను ఈ లెన్ అనే దాని యొక్క అవుట్పుట్ చూడాలి, అలానే ఈ లైన్ ఆఫ్ కోడ్ యొక్క అవుట్పుట్ కూడా నేను చూడాలి. అంటే దెన్ వాట్ హ్యాపెన్స్, బట్ చూస్తున్నట్టయితే జూపిటర్ నోట్బుక్ లో కేవలం లాస్ట్ లైన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే, దాని యొక్క అవుట్పుట్ మాత్రమే మనకు డిస్ప్లే అవుతుంది. In case if you wanted to see the output of both the statements, then you should actually use print అనే ఫంక్షన్ మీరు వాడుకోవాలి. ఓకే, అప్పుడు మాత్రమే మీకు బోత్ స్టేట్మెంట్స్ యొక్క అవుట్పుట్ అనేది మీకు కనపడుతుంది. నైస్. సో ఒక లి- ఒక ఒక లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తారనేది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో వన్స్ యూ హ్యావ్ యాక్చువల్లీ అండర్స్టూడ్, సో ఇట్ ఈస్ ప్రతి ఒక్క డేటా టైప్ లోను వి విల్ సీ దీస్ పాయింట్స్. సో ఒక ఒక డేటా టైప్ ని ఎలా క్రియేట్ చేయాలి, అందులో ఉన్నటువంటి ఇండెక్సింగ్ ఎలా లేకపోతే స్లైసింగ్ ఎలా చేయాలి, దాంట్లో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి, ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ లైక్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ నీడ్ టు డిస్కస్ ఆ స్పెసిఫిక్ ఆ డేటా టైప్ కనుకున్నట్టయితే వి విల్ ఆల్సో డిస్కస్ దెమ్. సో మనం ఆల్రెడీ ఒక లిస్ట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూసాము. సో లెట్ us see now like how to use indexing and slicing. మీకు స్ట్రింగ్ లో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ మీకు అర్థమైంది కాబట్టి లిస్ట్ లిస్ట్ ఈస్ ఆల్సో వెరీ సిమిలర్. సో యూ జస్ట్ హ్యావ్ టు యూస్ మై లిస్ట్ ఆఫ్ 0 కనుక ఇచ్చినట్టయితే యు ఆర్ యాక్సెసింగ్ ది ఫస్ట్ ఎలిమెంట్. సిమిలర్లీ మీరు కావాలంటే కనుక మీరు ఇండెక్స్ 1 నుంచి మీకు కావాల్సినటువంటి అన్ని ఎలిమెంట్స్ కానీ మీరు ప్రింట్ చేయాలని చెప్పి అనుకున్నట్టయితే సో యూ జస్ట్ నీడ్ టు స్పెసిఫై వాట్ ఈస్ యువర్ స్టార్టింగ్ ఇండెక్స్ అండ్ ఎండింగ్ ఇండెక్స్ అనేది ఆప్షనల్ అని చెప్పాను. సో యూ జస్ట్ నీడ్ టు యూస్ దట్. So similarly, starting index is optional. You can also say that I want elements starting from the starting index up to the ending index, up to end index. Up to అని ఎందుకు చెప్పానంటే కానీ because the end index is not included. Similarly, let us say I wanted to access some I wanted to access an element at an index which is not present inside the list. ఈ లిస్ట్ యొక్క లెంగ్త్ ఎంత, లిస్ట్ యొక్క లెంగ్త్ మనం ఆల్రెడీ ఇక్కడ చూసాము. సో వీ హ్యావ్ 1 2 3 4 and 5. సో టోటల్ గా మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనకి 0 1 2 3 అండ్ దెన్ 4 వరకు మాత్రమే పనిచేస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంటెడ్ టు యాక్సెస్ ది ఎలిమెంట్ దట్ ఈస్ ఎట్ 100th ఇండెక్స్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
ఒకవేళ కానీ మనం ట్రై చేసినట్టయితే వి గెట్ అన్ ఎర్రర్. వి గెట్ అన్ ఎర్రర్. సో ద ఎర్రర్ ఏంటిది? లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. అంటే మీ లిస్ట్ లో అన్ని ఎలిమెంట్స్ లేవు, బట్ కానీ యు ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ ది ఎలిమెంట్ దట్ ఈస్ బియాండ్ ది లెంగ్త్ ఆఫ్ ది లిస్ట్. బియాండ్ ది లెంగ్త్ ఆఫ్ ది లిస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడికి వస్తుంది. సో సిమిలర్లీ మనం స్ట్రింగ్ లో ఎలా అయితే కన్కాటినేట్ ఎలా అయితే చూసాము, సిమిలర్లీ యూ కెన్ ఆల్సో పెర్ఫార్మ్ కన్కాటినేషన్ ఆన్ ఆన్ లిస్ట్ యాజ్ వెల్. సో లిస్ట్ లో కనుక ఒకవేళ మీరు కన్కాటినేషన్ కానీ పెర్ఫార్మ్ చేసినట్టయితే, సో యూ జస్ట్ నీడ్ టు యూస్ ప్లస్ అనే ఒక సింబల్ ని మీరు వాడినట్టయితే, సో ద కన్కాటినేషన్ విల్ ఆల్రెడీ హ్యాపీ. సో లెట్ us see the original list first. So my list, and then let me also print this. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే, సో మై ఒరిజినల్ లిస్ట్ ఈస్ ఏ స్ట్రింగ్ 23, దెన్ 100.232, దెన్ అగైన్ ఓ అనేది. Whereas like when I try to perform the concatenation using the plus operation, you are just appending one more element to this particular list. Okay. బట్ కానీ కానీ దిస్ డస్ నాట్ యాక్చువల్లీ, సో దీని ముందు దాని తర్వాత ఒకసారి చూద్దాం. లెట్ మీ ఆల్సో షో ఇట్ దిస్ వే. బట్ కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మీ ఒరిజినల్ లిస్ట్ వచ్చేసరికి ఇది, దాని తర్వాత మీరు ఈ ఆపరేషన్ మీరు పెర్ఫామ్ చేశారు, దాని తర్వాత మళ్ళీ మీరు ఈ ఈ ఒరిజినల్ లిస్ట్ ఏమైనా సార్ ఎఫెక్ట్ అయిందా లేకపోతే ఎఫెక్ట్ కాలేదా అని చెప్పి చూస్తున్నట్టయితే, ది ఎఫెక్ట్ డిడ్ నాట్ టేక్ ప్లేస్. సో మీరు ఒరిజినల్ లిస్ట్ ని మీరేం డిస్టర్బ్ చేయట్లేదు అనమాట. మీ ఒరిజినల్ లిస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఓకే. సో ఇట్ డిడ్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ విత్ దట్ ఒరిజినల్ లిస్ట్. ఇన్ కేస్ మనం ఒరిజినల్ లిస్ట్ కూడా కనుక మనం చేంజ్ అనేది మనం రాయాలి అంటే, దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ లైక్, సో యూ హ్యావ్ టు రీఅసైన్ టు దట్ పర్టికులర్ వేరియబుల్. సో ఒరిజినల్ లిస్ట్ కి మీరు మీ చేంజెస్ అనేది మీరు చేంజెస్ చేసేసి యూ నీడ్ టు రైట్ బ్యాక్ టు ద సేమ్ లిస్ట్, ఓన్లీ దెన్ ద ది చేంజెస్ విల్ బి పర్మనెంట్. ఓకే. ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ కనుకున్నట్టయితే ప్లీజ్ టు పోస్ట్ ఇట్ ఇన్ చాట్, బికాస్ నేను కవర్ చేయాల్సినటువంటి కంటెంట్ చాలా హ్యూజ్ గా ఉంది. అందుకని చెప్పేసి ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ. అందుకని చెప్పి ఒకవేళ మీకు డౌట్స్ ఆన్సర్ ఉంటే ప్లీజ్ టు ఐదర్ రేస్ యువర్ హ్యాండ్ ఆర్ పుట్ ఇట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. ఓకే. ఇక్కడ చాట్ లో కానీ లేకపోతే మీరు క్యూఎండే లో కానీ మీరు పోస్ట్ చేయండి, ఆర్ ఈవెన్ యూ కుడ్ యాక్చువల్లీ రేస్ యువర్ హ్యాండ్. యూ కుడ్ ఆల్సో క్లారిఫై వర్బల్. అండ్ దెన్ ఒకవేళ కనుక ఈ లిస్ట్ కావాలంటే కనుక మీరు ఆ లిస్ట్ ని డూప్లికేట్ కానీ చేయాలన్నా కూడా, సో యూ కుడ్ ఆల్సో లైక్, డూప్లికేట్ కాదు, ఇఫ్ యూ వాంటెడ్ టు ఇంక్రీస్ ద లెంగ్త్ ఆఫ్ ద లిస్ట్, లెట్ అస్ సే ఇప్పుడు నా లిస్ట్ యొక్క లెంగ్త్ ఎంత ఇక్కడ 1 2 3 4 5 అండ్ దెన్ 6. సో ఇప్పుడు నేను దీని మీద నేను మల్టిప్లికేషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినట్టయితే, సో సిమిలర్ టు లైక్ స్ట్రింగ్. సో స్ట్రింగ్స్ లో మనం చూసాము, స్ట్రింగ్స్ లో మనం చూసాము. సో వీఆర్ ఏబుల్ టు పెర్ఫార్మ్ అడిషన్ ఇన్ ద సెన్స్ కన్కాటినేషన్, అండ్ ఆల్సో మల్టిప్లికేషన్ అంటే వీఆర్ నాట్ యాక్చువల్లీ పెర్ఫార్మింగ్ మల్టిప్లికేషన్, రాదర్ యు ఆర్ జస్ట్ ఇంక్రీసింగ్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్యారెక్టర్ అంతే. సో ఇది 1 క్యారెక్టర్ కాస్త ఇక్కడ 10 క్యారెక్టర్స్ అయిపోతుంది. సిమిలర్లీ ఇక్కడ 6 ఎలిమెంట్స్ కాస్త based on the multiplication factor, like whatever you have, so 6 into 2 becomes like 12. So you just see the answer over here. Okay, so we are just doubling the list, nothing else than that. But again, ఒరిజినల్ లిస్ట్ మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ ఏం రాలేదు, బికాస్ వీఆర్ నాట్ అసైనింగ్ ఇట్ టు ది ఒరిజినల్ లిస్ట్. సో అందుకని చెప్పేసి మనకు ఎఫెక్ట్ అనేది ఏమీ వెళ్ళలేదు. సో సిమిలర్లీ స్ట్రింగ్ లో మనం ఎలా ఇచ్చిన మెథడ్స్ ఎలా ఇచ్చారు చూసాము. సిమిలర్లీ వీ కెన్ ఆల్సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ది లిస్ట్ ఆఫ్ మెథడ్స్ దట్ ఆర్ దేర్ ఫర్ దిస్ లిస్ట్. సో మళ్ళీ దీనికి ఒక శాంపుల్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఈస్ ఇండెక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు ఎన్నో కొన్ని వేల నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా. సో ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ మనకు తెలియదు అనుకోండి. సో వి షుడ్ నాట్ యాక్చువల్లీ కౌంట్ ఇట్. సో 0 1 2 3 అనేది మనం అలా కౌంట్ చేసుకోకుండా, రాదర్ యూ కుడ్ యాక్చువల్లీ యూస్ దిస్ పర్టికులర్ మెథడ్ డైరెక్ట్లీ. సో ఇండెక్స్ అనే మెథడ్ వాడుకొని, సో యూ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై లైక్ వాట్ ఈస్ ది ఎలిమెంట్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్. ఓకే. మీకు ఏ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ కావాలి అనేది యూ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై ఇట్. సో స్పెసిఫై చేస్తే ఇట్ విల్ యాక్చువల్లీ రిటర్న్ దట్ పర్టికులర్ ఇండెక్స్ ఫర్ యూ. సిమిలర్లీ ఒక ఎలిమెంట్ యొక్క కౌంట్ కనుక మీకు తెలుసుకోవాలి అంటే కనుక యూ కుడ్ యాక్చువల్లీ యూస్ ది కౌంట్ మెథడ్ కనుక వాడుకున్నట్టయితే యూ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై లైక్ మీకు 1 యొక్క కౌంట్ ఎంత ఈ పర్టికులర్ లిస్ట్ లో అంటే కనుక, సో 2 అకరెన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో సిమిలర్ టు ప్లస్, ఇక్కడ మనం ఒక ఒక ఎలిమెంట్ ని ఇంకొక లిస్ట్ కి ఎలా యాడ్ చేయాలనే దానికి మనం ఇక్కడ ప్లస్ అనేది చూసాము. సిమిలర్లీ మనకి మెథడ్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే, సో వీ హ్యావ్ ఎ మెథడ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ లైక్ అపెండ్ అనే ఒక మెథడ్ ఉంది.
ఎపెండ్ అనే మెథడ్ వాడినా కూడా మీరు ఒరిజినల్ లిస్ట్ కి సో యూ కుడ్ యాక్చువల్లీ మేక్ అన్ ఎఫెక్ట్ టు ఇట్. సో లెట్ మీ జస్ట్ రన్ దిస్. సో మీ ఒరిజినల్ లిస్ట్ కనుక ఇదైతే, అండ్ టు దట్ ఇఫ్ ఐ మేకింగ్ ఏ చేంజ్, సో ఇక్కడ నేను ఒకటి నేను అపెండ్ చేశాను, అండ్ దెన్ ఇఫ్ ఐ ట్రై టు సీ ఇట్, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఈ అపెండ్ మీ అనే ఈ స్ట్రింగ్ ని మీరు మీరు మీ లిస్ట్ కి, మీ ఒరిజినల్ లిస్ట్ కి మీరు రాసేశారు. సో వాట్ ఇట్ అపెండ్ మెథడ్ డు, ఇట్ మేడ్ అన్ పర్మనెంట్ చేంజ్. ఇట్ మేడ్ అన్ పర్మనెంట్ చేంజ్. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ టు కీప్ ఏ నోట్. అపెండ్ అనే మెథడ్ అనేది మీకు పర్మనెంట్ చేంజ్ చేసింది అనమాట. ఓకే. సో సో ఈస్ దిస్ ఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఇన్ ప్లేస్ ఆపరేషన్ అంటారు. ఇన్ ప్లేస్ ఆపరేషన్ అంటే ఒరిజినల్ ఒరిజినల్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ వేరియబుల్లో మనం ఆ, దాని యొక్క వాల్యూని మనం మారుస్తున్నాం. సో అందుకని చెప్పేసి సో దిస్ ఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఇన్ ప్లేస్ ఆపరేషన్ అంటారు. అపెండ్ అనేది ఇన్ ప్లేస్ ఆపరేషన్. సో సిమిలర్లీ లెట్ అస్ సే మనం ఆ, ఒక లిస్ట్ లో నుంచి వి వాంటెడ్ టు డిలీట్ ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ఆఫ్ హిస్ ఇండెక్స్. ఓకే, మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి లిస్ట్ ఏంటిది? లెట్ మీ జస్ట్ ప్రింట్ దట్ లిస్ట్ ఓవర్ హియర్. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ఏంటిది? 1 1 2 3 అపెండ్ మీ అనేది ఉంది. అండ్ దెన్ ఐ వాంటెడ్ టు రిమూవ్ ది ఎలిమెంట్ దట్ ఈస్ ప్రెసెంట్ అట్ ఇండెక్స్ 2 అంటే 0 1 అండ్ దెన్ 2 అంటే ఈ పర్టికులర్ ఇండెక్స్ ని, ఈ పర్టికులర్ ఎలిమెంట్ ని నేను రిమూవ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో హౌ డు యూ డూ ఇట్ ఈస్, సో యూ హ్యావ్ ఎ మెథడ్ కాల్డ్ అస్ లైక్ పాప్ అనేది ఉంది. సో వెన్ యూ ట్రై టు రన్ ఇట్, సో యూ కుడ్ సీ లైక్ దట్ యూ కెన్ యాక్చువల్లీ రిమూవ్ ఇట్. లెట్ అస్ సే నేను నేను అసలు నేనేమి ఇక్కడ స్పెసిఫై చేయట్లేదు. ఒకసారి పాప్ అనేది అయిపోయాక లెట్ అస్ సీ లైక్ సో డిడ్ వి హ్యావ్ ఎనీ ఇష్యూ చూస్తున్నట్టయితే, సో పాప్ అనేది కూడా మళ్ళీ మీకు ఇన్ ప్లేస్ ఆపరేషన్, విచ్ మీన్స్ ది ది ఒరిజినల్ లిస్ట్ గాట్ ఎఫెక్టెడ్. ది ఒరిజినల్ లిస్ట్ గాట్ ఎఫెక్టెడ్. ఓకే. అండ్ ఇన్ అడిషన్ టు దట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ డు నాట్ స్పెసిఫై అనేది, నేను అసలు నేను ఏమీ స్పెసిఫై చేయట్లేదు. సో లిస్ట్ 1 డాట్ పాప్ అని చెప్పిస్తున్నాను. ఆర్ ఎల్స్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో మీకు ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో లెట్ అస్ సే ఐ వాంటెడ్ టు, నేను ఇక్కడ ఇండెక్స్ అంటూ నేనేం స్పెసిఫై చేయట్లేదు. సో బై డిఫాల్ట్ గా ఏం చేస్తుంది అంటే కనుక ఆ ఇండెక్స్ అనే వాల్యూకి -1 గా తీసేసుకుంటుంది. ఆ ఇండెక్స్ అనే దానికి -1 గా బై డిఫాల్ట్ తీసేసుకుంటుంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ లో -12 ఎలిమెంట్లు ఏముంది? అపెండ్ మీ అనేది ఉంది. సో కాబట్టి ఆ పర్టికులర్ ఎలిమెంట్ పాప్ అయిపోయి, సో ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ సైడ్ దిస్ పర్టికులర్ వేరియబుల్. అండ్ వెన్ యూ ట్రై టు సీ వాట్ ఈస్ ద ఆన్సర్, సో యూ కుడ్ సీ లైక్ దట్ అపెండ్ మీ అనేది వచ్చింది. అండ్ వెన్ ఐ ట్రై టు ప్రింట్ ఇట్, సో ఇక్కడ మనకి 113 అనేది వచ్చింది. 113 అనేది ఎందుకు వచ్చింది? బికాస్ వీ హావ్ ఆల్రెడీ పెర్ఫార్మ్ 2 పాప్ ఆపరేషన్. సో ఫస్ట్ పాప్ ఆపరేషన్, దాని తర్వాత సెకండ్ పాప్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేశాము. సో కాబట్టి మనకి ఇప్పుడు లిస్ట్ లో కేవలం 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. సిమిలర్ టు పాప్ వి ఆల్సో హ్యావ్ వన్ మోర్ మెథడ్ విచ్ ఈస్ కాల్డ్ as లైక్ డెల్ అనే ఒక కీవర్డ్ ఉంది. సో ఇఫ్ యూ యాక్చువల్లీ యూస్ దిస్ డెల్ అనే కీవర్డ్, సో ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ దట్ యూ కుడ్ యాక్చువల్లీ రిమూవ్ ఎలిమెంట్స్. సో ఐ థింక్ ఐ హ్యావ్ నాట్ ఇంక్లూడెడ్. ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ గా చూపిద్దామని చెప్పి అనుకోని నేను యాక్చువల్లీ గివెన్ లైక్ దిస్. సో లెట్ let me show it over here, and then నేను ఇస్తాను, and then yeah. అండ్ నౌ ఇఫ్ యూ ట్రై టు సీ ఇట్, సో ఇక్కడ కూడా మళ్ళీ మీరు ఒక ఇండెక్స్ అనేది స్పెసిఫై చేయొచ్చు. మీరు పాప్ కి మీరు ఎలా యూస్ చేశారు బ్రాకెట్స్ చూడండి. మీరు ఇక్కడ రౌండ్ బ్రాకెట్స్ యూస్ చేశారు. బట్ వేరాస్ డెల్ అనే దానికి ఏంటంటే కనుక మీరు మీ లిస్ట్ నేమ్ ఇవ్వాలి, అండ్ దెన్ జస్ట్ నీడ్ టు స్పెసిఫై వాట్ ఎవర్, సో విచ్ ఎవర్ ది ఇండెక్స్ దట్ విచ్ ఎవర్ ది ఎలిమెంట్ ఎట్ విచ్ ఇండెక్స్ యూ వాంటెడ్ టు డిలీట్, యూ కెన్ యాక్చువల్లీ గివ్ దట్ ఇన్ఫర్మేషన్. అండ్ దెన్ మీరు స్క్వేర్ బ్రేసెస్ వాడాక when you try to see the original list, you could see like that element has been removed. ఆ ఎలిమెంట్ అనేది వెళ్ళిపోయింది. బట్ ఇంపార్టెంట్ థింగ్, రిమూవ్ అయినటువంటి ఎలిమెంట్ మళ్ళీ మనం ఏ ఒక వేరియబుల్ లోనూ మనం ఇక్కడ స్టోర్ చేయట్లేదు. సో వి కెనాట్ స్టోర్ ది ఎలిమెంట్, ఇదిగో నేను ఇక్కడ రాస్తాను, ది ఎలిమెంట్ దట్ గాట్ డిలీటెడ్ ఈస్ నాట్ స్టోర్ ఎనీవేర్. ఈస్ నాట్ స్టోర్ ఎనీవేర్. ఓకే. వేరస్ లైక్ పాప్ లో ఏమవుతుంది, ఒకసారి ఎలిమెంట్ డిలీట్ అయిపోయాక సో వీఆర్ ఏబుల్ టు యాక్చువల్ స్టోర్ ఇట్ ఇన్సైడ్ అండ్ వేరియబుల్. కావాలంటే కనుక మనం మేబీ ఈ ఎలిమెంట్ ని దేనికైనా సరే ఎక్కడైనా సరే యూస్ చేసుకోవాలంటే వీ కుడ్ యాక్చువల్లీ యూస్ ఇట్.
ఓకే. సో సిమిలర్లీ మీకు దాంతో పాటు లెట్ us సే ఇఫ్ యూ వాంటెడ్ టు రిమూవ్ అన్ ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ఇట్స్ వాల్యూ రాదర్ దాన్ ఇండెక్స్, దానికి మీరు రిమూవ్ అనే ఒక మెథడ్ వాడుకోవచ్చు. అండ్ దెన్ ఇఫ్ యూ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్, ద మేజర్ డిఫరెన్స్ దట్ యూ యాక్చువల్లీ అబ్జర్వ్ ఇస్ రిమూవ్ అనేది మీకు ఇన్ ప్లేస్ ఆపరేషనే, బట్ ఇట్ విల్ నాట్ యాక్చువల్లీ రిటర్న్ ది వాల్యూ దట్ హ్యాస్ బిన్ రిమూవ్. ఏ వాల్యూ సార్ రిమూవ్ చేసిందో ఆ ఎలిమెంట్ మాత్రం మనకి ఎక్కడ స్టోర్ చేయదు. దేర్ ఫోర్ ది సో వాట్ ఇట్ స్టోర్స్ ఈస్ నథింగ్ బట్ ఈస్ నన్. ఈ నన్ అనేది ఒక వేరియబుల్ ని మనం చూసాము, ఇది ఆల్రెడీ నేను మీకు వేరియబుల్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను నన్ అనేది. సో ఈ నన్ ఈస్ నథింగ్ బట్ దేర్ ఈస్ నథింగ్ ఇన్సైడ్ దిస్ వేరియబుల్. ఈ వేరియబుల్ మీరు డిఫైన్ చేశారు బట్ దేర్ ఈస్ నథింగ్ ఇన్ అనేది. సో దట్ ఈస్ వాట్ వి సీ ఓవర్ హియర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ మనకి ద నెక్స్ట్ వన్ ఈస్ లైక్ వీ కెన్ యూస్ లైక్ సార్ట్ మెథడ్ ఉంది, అలానే మీకు రివర్స్ మెథడ్ అనేది ఉంది. సో వాట్ డస్ లైక్ సార్ట్ అండ్ వాట్ డస్ దిస్ డూ ఇస్ లైక్, సో లెట్ us సే వీఆర్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ లైక్ AEXBC అనేది ఒక క్యారెక్టర్స్ తీసుకున్నాము. అండ్ దెన్ when you try to perform reverse of it, and then when you see, సో యూ కుడ్ సీ దట్ ది ఈ రివర్స్ అనేది జరిగిపోయింది. సో లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ కి వచ్చేసింది, సెకండ్ లాస్ట్ బికేమ్ సెకండ్ ఎలిమెంట్, థర్డ్ లాస్ట్ బికేమ్ థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ లాస్ట్ బికేమ్ ఫోర్త్, అండ్ దెన్ ఫస్ట్ బికేమ్ లాస్ట్. సో రివర్స్ అనే మెథడ్ ద్వారా యు ఆర్ యాక్చువల్లీ రివర్సింగ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ఏ లిస్ట్. But again, important thing, it's an in place operation. It's an in place operation. So similar to reverse, you could also sort this particular list in an alphabetical order. So when you try to perform this sort, and then when you try to see, you could see that ఇవన్నీ కూడా మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇవి మీకు సార్ట్ అయిపోయింది. ఇవి ఎలా చేస్తుంది ఇదంతా అంటే గనక యు హ్యావ్ సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక ఆస్కీ వాల్యూ అనేది అసైన్ అయి ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక ఆస్కీ వాల్యూ అనేది అసైన్ అయి ఉంటుంది. బేస్డ్ ఆన్ ఇట్స్ ఆస్కీ వాల్యూ యు ఆర్ యాక్చువల్లీ సార్టింగ్ ఇట్, నథింగ్ ఎల్స్ దాన్ దట్. ఇన్ అడిషన్ టు దిస్ యు హ్యావ్ వన్ మోర్ థింగ్ విచ్ ఇస్ కాల్డ్ as లైక్ లెట్ us సే నేను మళ్ళీ ఇదే ఒక లిస్ట్ తీసుకుంటాను. సో న్యూ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇది. మీకు సార్ట్ తో పాటు ఏంటంటే కనుక యూ హ్యావ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ as లైక్ సార్టెడ్ అంటారు. సో సార్టెడ్ లిస్ట్. సో సార్టెడ్ అనే ఇంకొక ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ కి ఏంటంటే కనుక యూ కుడ్ యాక్చువల్లీ పాస్ ది వేరియబుల్ ఇన్ విచ్ ద లిస్ట్ ఈస్ బీయింగ్ స్టోర్. ఇస్తే గనక ఇది సార్ట్ చేసేసి ఆ ఆ ఆ రిజల్ట్ ని పర్టికులర్ వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది మనకి. సో వెన్ యూ ట్రై టు ప్రింట్ ఇట్ వన్స్ అగైన్, సో న్యూ లిస్ట్ అండ్ దెన్ సార్టెడ్ లిస్ట్. సో ప్రింట్ చేసినట్టయితే మీకు ఒరిజినల్ లిస్ట్ అనేది ఎఫెక్ట్ అవ్వలేదు. రాదర్ ఇది ఒక టెంపరీ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంది కాబట్టి ఆ టెంపరీ వేరియబుల్ ని మళ్ళీ మనం ఇంకొక వేరియబుల్ లోకి మనం కాపీ చేసుకున్నాము. సో దట్స్ వై యూ హ్యావ్ దిస్ ఓవర్ హియర్. అండ్ ఐ థింక్ దేర్ ఈస్ లైక్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యాక్చువల్లీ మిస్డ్. సో ఎందుకంటే ఇప్పుడు నేను మీకు టెంపరీ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి, సో ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ వన్ మోర్ థింగ్ విచ్ ఇస్ యాక్చువల్లీ మిస్సింగ్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఒక స్ట్రింగ్ ని మీరు ఎలా అయితే కాపీ చేశారో, సో సిమిలర్లీ యూ కుడ్ ఆల్సో కాపీ లిస్ట్. You could actually also copy list. So let me take this example. Okay. సో ఇప్పుడు మనకి స్ట్రింగ్ అని ఎలా అయితే మనం కాపీ చేసామో, సో సిమిలర్లీ వీ కుడ్ ఆల్సో కాపీ ఏ లిస్ట్ యాజ్ వెల్. బట్ కానీ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ ఈస్, సో ఇందాక మనం స్ట్రింగ్ లో కానీ చూసుకున్నట్టయితే మీరు ఈ పర్టికులర్ స్ట్రింగ్ ని మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ మీరు కాపీ చేసుకున్నారు. సో యూజింగ్ దీస్ టూ మెథడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు స్క్వేర్ బ్రేసెస్ ఇచ్చి ఇలా ఇచ్చినా లేకపోతే ఇలా ఇచ్చినా, సో ఇన్ బోత్ ది కేసెస్ ది మెమరీ లొకేషన్ ఈస్ ద సేమ్. సో అంటే ఆల్ దీస్ త్రీ వేరియబుల్స్ ఆర్ పాయింటింగ్ టు ది సేమ్ ఇండెక్స్, లైక్ సేమ్ మెమరీ లొకేషన్. బట్ కానీ లిస్ట్ లోకి వచ్చేసరికి డిఫరెన్స్ ఏమవుతుందంటే కనుక ఇట్ ఈస్ నాట్ ది కేస్. లిస్ట్ లోకి వచ్చేసరికి డిఫరెన్స్ ఏమైపోయింది, ఇక్కడికి వచ్చేసరికి ఏమో మీకు సేమ్ అదే కాపీ జరుగుతుంది. బట్ చెక్ ది మెమరీ అడ్రస్ లొకేషన్. టెక్స్ట్ యొక్క మెమరీ అడ్రస్ లొకేషన్ ఏమో ఇది, కానీ టెక్స్ట్ 1 యొక్క మెమరీ అడ్రస్ లొకేషన్ ఏమో ఇది. సో ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ దేర్ ఈస్ అన్ చేంజ్ ఇన్ ది అడ్రస్. సో ఇక్కడ 696 లో ఉంది, వేరే ఇక్కడ మాత్రం 376 లో ఉంది. ఓకే.
బట్ వేరాస్ మళ్ళీ మీరు ఇక్కడ text2 అని ఇచ్చినట్టయితే కనుక అగైన్ ఇట్ ఈస్ పాయింట్ ది సేమ్ మెమరీ అడ్రస్ లొకేషన్, సేమ్ మెమరీ అడ్రస్ లొకేషన్. సో హియర్ ఇక్కడ ఏమవుతుందంటే కనుక లిస్టులో ఓన్లీ దిస్ ఈస్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ లిస్ట్. సో ఈ పర్టికులర్ ఆపరేషన్, సో దిస్ ఆపరేషన్ creates a copy of the original list and stores inside a different list. Okay. So creates a copy అని చెప్పన్నాను చూసారా. So this is very important. So creates a copy. సో ఇట్ క్రియేట్స్ ఏ కాపీ ఆఫ్ ఇట్. అందుకని చెప్పి మీకు ఇక్కడ డిఫరెంట్ మెమరీ అడ్రస్ లొకేషన్స్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, అదేంటి మరి స్ట్రింగ్ లో కూడా మరి అదే కదా జరిగింది, మరి లిస్ట్ లో ఎందుకని చెప్పి అలా జరగలేదు అంటే కనుక, సో ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బికాస్ లిస్ట్ ఈస్ ఏ మ్యూటబుల్ డేటా టైప్, ఈస్ ఏ మ్యూటబుల్ డేటా టైప్. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ న్యూ మెమరీ అడ్రస్ ఫర్ ది వేరియబుల్. ఓకే. మ్యూటబుల్ డేటా టైప్ అంటే ఏంటి అనేది నేను మీకు ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి, బికాస్ ఐ థింక్ ఐ మిస్ దిస్ పార్ట్. సో ఒకసారి మ్యూటబుల్ డేటా టైప్ అనేది ఒకసారి చూద్దాము. సో వాట్ డు ఐ మీన్ బై దట్ ఈస్, సో లెట్ us say I wanted to change I wanted to change this particular స్మాల్ సిని నేను క్యాపిటల్ సిగా నేను మార్చాలనుకుంటున్నాను. సో స్మాల్ సి యొక్క ఇండెక్స్ ఏంటి, 0. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్పెసిఫైయింగ్ ఇట్ యాజ్ లైక్ స్మాల్ సి అండ్ స్పెసిఫైయింగ్ ఇట్ యాజ్ లైక్ క్యాపిటల్ సి, and then when I try to print the text అనే ఒక లిస్ట్ ని ప్రింట్ చేస్తున్నట్టయితే, if you see, so the input so you are able to access this particular element, and also you are able to change that, you are also able to make a change to it, right? So this is called as like mutability. So it is also, so you could actually access the element, and also you can also modify the element that is present at an index. Okay. So at a different address. Okay, Raviteja, this is fine. ఓకే. సో సిమిలర్లీ, సో ఇందులో కూడా ఏంటంటే కనుక, సో దీన్ని మళ్ళీ నేను ప్రూవ్ చేయడానికి ఏం చేశాను, మళ్ళీ ఇక్కడ నేను ఈస్ అనే ఒక ఆపరేటర్ ని వాడాను. సో ఇఫ్ ఐ యూస్ ద ఈస్ ఆపరేటర్, సో యూ కుడ్ యాక్చువల్లీ సీ దట్ ద టెక్స్ట్ ఈ రెండు సేమ్ కాదు. ఈవెన్ దో ద కంటెంట్ ఈస్ ద సేమ్, బట్ ది మెమరీ అడ్రస్ ఇస్ డిఫరెంట్. సో సిమిలర్లీ టెక్స్ట్2 అనేది టెక్స్ట్, సో ఈ రెండు సేమ్ అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే కనుక, సో వాట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ దిస్ ఈస్, సో లెట్ మీ ఆల్సో ఇలస్ట్రేట్ సంథింగ్. సో లెట్ us say ఇప్పుడు నేను text2 లో నేను ఒక చేంజ్ చేస్తున్నాను. సో లెట్ మీ జస్ట్ డూ ఇట్ యాజ్ లైక్ ఇక్కడ లెట్ మీ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. సో టెక్స్ట్ అండ్ దెన్ text2 లో ఇక్కడ నేను స్మాల్ సి బదులుగా ఇక్కడ నేను క్యాపిటల్ సి అని చెప్పిస్తున్నాను. లెట్ మీ జస్ట్ రన్ దిస్ వన్స్ అగైన్. అండ్ దెన్ ఇప్పుడు నేను text2 లో నేను ఈ చేంజ్ చేశాను. And now let us see what is there inside text, and then what is there inside text1, and what is there inside text2. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఇప్పుడు text1 లో నో మోడిఫికేషన్, టెక్స్ట్ లో మాత్రం మీకు ఎటువంటి మోడిఫికేషన్ రాలేదు. మీకు text1 లో కూడా మీకు ఎటువంటి మోడిఫికేషన్ రాలేదు. బట్ కానీ బికాస్ వి మేడ్ చేంజ్ టు text2, సో text2 కూడా మీకు అదే మోడిఫికేషన్ వచ్చింది. ఓకే, text2 అదే మోడిఫికేషన్ వచ్చింది. సో బట్ వేర్ యాజ్ లెట్ us ట్రై టు మేక్ ఏ చేంజ్ టు టెక్స్ట్. చూసుకున్నట్టయితే కనుక మీకు ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు టెక్స్ట్ కి నేను మోడిఫికేషన్ చేశాను. ఇప్పుడు నేను ఇనీషియల్ గా టెక్స్ట్ యొక్క వాల్యూ ఇది. సో CBCXE అండ్ A విత్ ఏ స్మాల్ సి. దెన్ text1 లో మనం ఏం చేస్తున్నాము, text1 లో మనం ఏ కాపీ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ వీఆర్ యాక్చువల్లీ మేకింగ్ ఇట్. వేరాస్ లైక్ text2 లో మనం ఏం చేస్తున్నాము, మనం ఇదే మెమరీ అడ్రస్ లొకేషన్ కి మళ్ళీ మనం పాయింట్ చేస్తున్నాం. సో బికాస్ ఆఫ్ దట్
వెన్ ఐ మేక్ ఏ చేంజ్ టు ద టెక్స్ట్ వేరియబుల్ కి ఎప్పుడైతే సరే నేను చేంజ్ ఎప్పుడైతే సరే చేశానో ఇట్ ఈస్ ఆల్సో మేకింగ్ ఏ చేంజ్ టు ది టెక్స్ట్ టు వేరియబుల్ యాజ్ వెల్. ఈ టెక్స్ట్ టు అనే వేరియబుల్ కూడా చేంజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అందుకని చెప్పి చూస్తున్నట్టయితే సో దిస్ ఈస్ యువర్ టెక్స్ట్ వన్ అండ్ దిస్ ఈస్ యువర్ టెక్స్ట్ టూ. సో or else let me just use it like this. So text ఒరిజినల్ టెక్స్ట్ అని చెప్పిస్తున్నాను. అండ్ దెన్ కాపీ ఆఫ్ ది టెక్స్ట్ ఇక్కడేమో ఆర్ఎల్స్ ఇది కాపీ అనుకోండి, యూజువల్ గా అయితే డీప్ కాపీ అని కూడా అంటారు. దెన్ కాపీ ఆఫ్ ది టెక్స్ట్. ఓకే, సో ఒరిజినల్ టెక్స్ట్ వచ్చేసరికి సో దిస్ ఈస్ యువర్ సో ఇక్కడ సి, ఇది క్యాపిటల్ సి, బట్ కానీ మీకు ఇందాక మనం ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేయటం వల్ల ఇక్కడ మీకు డీప్ కాపీ అనేది జరిగిపోయింది, విచ్ మీన్స్ లైక్ ఇట్ హాస్ యాక్చువల్లీ క్రియేటెడ్ ఏ న్యూ మెమరీ అడ్రస్ అనేది ఇక్కడ కూడా నేను మెన్షన్ చేశాను. సో బట్ వేరాస్ ఈ టెక్స్ట్ టూ అనేది టెక్స్ట్ కి మాత్రమే పాయింట్ అవుతుంది కాబట్టి సో ద చేంజ్ ఈస్ ఆల్సో రిఫ్లెక్టెడ్ ఇన్ టెక్స్ట్ టూ. క్లియర్ ఐ కాన్సెప్ట్? దిస్ ఈస్ ఎ బిట్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఎందుకంటే కనుక యూజువల్ గా మనం ఏమనుకుంటామంటే అదేంటి నేను చేంజ్ చేసింది ఇక్కడే కదా, మరి టెక్స్ట్ టూ లో నాకు ఎందుకని చెప్పి చేంజ్ జరిగిందని చెప్పి మీరు అనుకుంటారు. బట్ ద రీజన్ ఈస్ దిస్. సో దిస్ ఈస్ ద మేజర్ రీజన్. ఎందుకంటే కనుక యు ఆర్ యాక్చువల్లీ సో దీస్ బోత్ వేరియబుల్స్ ఆర్ యాక్చువల్లీ పాయింటింగ్ టు ద సేమ్ మెమరీ అడ్రస్. అందుకని చెప్పేసి ఒక దాంట్లో ఎప్పుడేసరికి చేంజ్ అనేది జరిగిందంటే కనుక రెండో దాంట్లో కూడా మీకు ఆ చేంజ్ అనేది జరుగుతుంది అనేది మీకు ప్రూవ్ చేయడాన్ని మీకు చూపించాను. వేరాస్ లైక్ ఒకవేళ కనుక మీరు ఈ ఆపరేషన్ గా వాడినట్టయితే ఇట్ నాట్ హ్యాపీ. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి నెస్టింగ్ లిస్ట్ అనేది ఒక కాన్సెప్ట్. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ నైస్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఏంటంటే కనుక లెట్ అస్ సే వీ హ్యావ్ లైక్ 3 లిస్ట్ అనేది మనకు ఉంది. అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు క్రియేట్ అ మ్యాట్రిక్స్ అవుట్ ఆఫ్ ఇట్, సో మ్యాట్రిక్స్ అనేది మనం ఆల్రెడీ స్కూల్లో నేర్చుకున్నాము. సో ఇఫ్ యూ వాంటెడ్ టు క్రియేట్ అ మ్యాట్రిక్స్ అవుట్ ఆఫ్ ఇట్, సో హౌ కెన్ యూ యాక్చువల్లీ క్రియేట్ ఈస్ సో జస్ట్ ఆ వేరియబుల్స్ ని మీరు ఒక లిస్ట్ లో పెట్టండి అంతే. యు ఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ లిస్ట్ అవుట్ ఆఫ్ ఎ లిస్ట్ అంతే. ఓకే, లిస్ట్ అవుట్ ఆఫ్ ఎ లిస్ట్. సో లిస్ట్ వన్, లిస్ట్ టూ, లిస్ట్ త్రీ అనేది సో అగైన్ ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ అనే వేరియబుల్లో లిస్ట్ వన్ అనేది ఒక ఎలిమెంట్, లిస్ట్ టూ అనేది ఒక ఎలిమెంట్, లిస్ట్ త్రీ అనేది ఒక ఎలిమెంట్. ఓకే, నౌ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక హౌ విల్ యూ గ్రాబ్ ఎన్ ఎలిమెంట్ అవుట్ ఆఫ్ ఇట్. లెట్ అస్ సే ఐ వాంటెడ్ టు గ్రాబ్ ఐ వాంటెడ్ టు గ్రాబ్ ఇప్పుడు నేను 5 అనే ఒక ఎలిమెంట్ గ్రాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. దెన్ హౌ డూ యూ యాక్చువల్లీ డూ ఇట్ అంటే సో ఫస్ట్ మ్యాట్రిక్స్ అనే వేరియబుల్ తీసుకోండి. సో ఫస్ట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, మ్యాట్రిక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకోండి. తీసుకొని 5 ఈస్ ప్రెసెంట్ ఇన్ విచ్ ఎలిమెంట్, 5 ఈస్ ప్రెసెంట్ అట్ విచ్ ఎలిమెంట్ లొకేషన్. ఏ ఎలిమెంట్ లొకేషన్ లో ఉంది ఇది? సో ఇది 0, ఇది 1, దెన్ ఇది 2, రైట్? సో ఇది ఫస్ట్ మెమరీ ఫస్ట్ లో ఉంది. సో వాట్ యు డూ ఇస్ లైక్ సో యూ యూస్ 1. సో ఫస్ట్ మీరు 1 కనుక యూస్ చేసుకున్నట్టయితే వాట్ హ్యాపెన్స్, సో యూ ఆర్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ పర్టికులర్ మెమరీ, యాక్సెస్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్. దెన్ అవుట్ ఆఫ్ దిస్ యూ జస్ట్ నీడ్ టు స్పెసిఫై ఈ ఎలిమెంట్ నుంచి ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ ఫెచ్ దిస్ పర్టికులర్ వాల్యూ అంటే ఇది 0, 1 అండ్ దెన్ 2. సో మళ్ళీ మీరు 1 కని స్పెసిఫై చేసినట్టయితే యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. దిస్ ఈస్ అన్ నెస్టింగ్ ఆపరేషన్. దిస్ ఈస్ అన్ నెస్టింగ్ ఆపరేషన్ అంటే దీని యొక్క అవుట్పుట్ మీద దీని యొక్క అవుట్పుట్ మీద వీఆర్ అగైన్ పెర్ఫార్మింగ్ వన్ మోర్ ఆపరేషన్. సో దిస్ ఈస్ వెరీ సింపుల్. లైక్ మనం పైప్ అనే సింబల్ చూసాం కదా, ఇది షెల్ స్క్రిప్టింగ్ కానీ లేకపోతే లైనక్స్ నేర్చుకునేటప్పుడు పైప్ అనే సింబల్ చూసాం కదా, అంటే ఒక ఒక ఆపరేషన్ యొక్క అవుట్పుట్ మళ్ళీ ఇంకొక ఆపరేషన్ మనం ఎలా సరే పాస్ చేస్తామో సో సిమిలర్లీ ఇట్ ఈస్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. సో ఇక్కడ మీరు దీని యొక్క అవుట్పుట్ ని మీరు దీనికి పాస్ చేస్తున్నారు, నథింగ్ ఎల్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ మీకు లిస్ట్ అన్పాకింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో వాట్ డస్ దిస్ లిస్ట్ అన్పాకింగ్ మీన్స్, సో లెట్ us సే వీ హ్యావ్ అ లిస్ట్ విచ్ ఇస్ లైక్ 1 and 2, 1, 2 అనే లిస్ట్ ఉంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు యాక్సెస్ ది ఇండివిజువల్ ఎలిమెంట్స్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద లిస్ట్, మళ్ళీ మీరు ఇలా రాసుకోవాల్సిన పని లేదు. రాదర్ యూ కుడ్ యాక్చువల్లీ స్పెసిఫై దోస్ వేరియబుల్స్ లైక్ దిస్. సో ఇప్పుడు ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేసెస్ లో 1, 2 కనుక ఇచ్చినట్టయితే అండ్ వెన్ యూ ట్రై టు ప్రింట్ ఇట్ యూ కుడ్ సీ లైక్ దట్ మీకు 1, 2 అనేది మీకు ఆల్రెడీ వచ్చేసింది. 1 and 2 అనే వాల్యూస్ మీకు ఏ అండ్ బి అనే వేరియబుల్స్ లో స్టోర్ అయిపోయినాయి. ఓకే, యా.
ఇన్ అడిషన్ టు దట్ మీకు లిస్ట్ కాంప్రిహెన్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఐ విల్ నాట్ యాక్చువల్లీ కమ్ టు దిస్ పర్టికులర్ పార్ట్, ఎందుకంటే కనుక దీనికి ముందు అసలు మీకు లూప్స్ అనేది మీకు అర్థం అవ్వాలి. లూప్స్ కనుక అర్థం కాకపోతే దాని లిస్ట్ కాంప్రిహెన్షన్స్ అనేది మీకు అర్థం అవ్వదు. సో అందుకని చెప్పేసి ఐఎమ్ జస్ట్ పార్కింగ్ దిస్ పర్టికులర్ టాపిక్ టు ఎ లేటర్ స్టేజ్. ఓకే, సో ఫార్ లిస్ట్ లో మనం డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్స్ అన్ని క్లియరా? ఎనీ క్వశ్చన్స్? సో if you wanted to, so you could actually print this particular element as a directory. No issues at all. Okay, so in order to make a matrix, the lists which should be of the same length. No, there is nothing like that. ఇక్కడ ఏంటంటే కనుక జస్ట్ మనకి అలా కనబడటానికి అలా చేసాం కానీ బట్ యూ కుడ్ యాక్చువల్లీ యూస్ లైక్ దిస్. సో దిస్ ఈస్ ఆల్సో టోటలీ వ్యాలిడ్. సో దిస్ కుడ్ ఆల్సో బి మ్యాట్రిక్స్, నో ఇష్యూస్, అండ్ దిస్ కుడ్ బి మ్యాట్రిక్స్. అప్పుడు ఏంటంటే కనుక దెన్ ఐ విల్ జస్ట్ మేక్ మై చేంజ్ ఓవర్ హియర్. సో ఎందుకంటే లేకపోతే మళ్ళీ మీరు ఇక్కడ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అని చెప్పి వచ్చేస్తుంది. సో యూ గట్ అండ్ లైక్ లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్, ఎందుకంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఇప్పుడు లేదు. అండ్ లెట్ మీ జస్ట్ మాడిఫై దిస్ థింగ్. సో నేను జీరో కనుక స్పెసిఫై చేసినట్టయితే దెన్ ఐ కుడ్ యాక్చువల్లీ సీ దిస్. క్లియర్ మనోజ్? Great. Now let us go to the next data type. So how do you actually remember all these things అనేది one very good question అయితే వచ్చింది. సో దానికి ఏంటంటే కనుక సో సో to list all the methods that are present inside a data type, we can use a function called dir. dir అనే ఒక ఫంక్షన్ మీరు యూస్ చేయొచ్చు. సో if you try to use dir, and then if you try to specify what is a data type that whatever you have or whatever the value that you have, for example, let us say ఇక్కడ నాకు matrix అనే ఒక వేరియబుల్ ఉంది which is of type list. సో కాబట్టి I could actually type matrix, and then when you try to print it, you could see that maybe print కనుక ఇస్తున్నట్టయితే కనుక అలా వెళ్తుంది. Let me just get out of it. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో you could see that we have append, we have clear, copy, count, extend, index, insert, pop, remove, reverse, and sort. So this way, you could actually get the list of the methods that are there inside a particular method. Sorry, inside a particular data type. ఏ మెథడ్స్ మీరు అప్లై చేయొచ్చు అనేది యూ కుడ్ యాక్చువల్లీ సీ ఫ్రమ్ హియర్. ఇందులో నేను మీకు కొన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ ఐ థింక్ క్లియర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కాపీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అండ్ ఎక్స్టెండ్ అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దట్స్ బ్యాడ్. సో లెట్ us కంటిన్యూ విత్ దట్ పర్టికులర్ థింగ్. నేను మీకు ఎప్పండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. లెట్ మీ ఆల్సో కవర్ ఎక్స్టెండ్ ఓవర్ దేర్, because there is one major difference between append and extend. So where is it? So this is the thing. Okay, here is fine. Okay, so basic list methods లో మీకు index, count, append అనేది చెప్పాను. Let me also so let me actually take it over here. We can also use extend method to add elements to a list. అంటే ఎలా వాడతాము అంటే, సో let us say let me just take this particular example. సో ఇక్కడ లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను ఇలా ఇస్తున్నాను. దెన్ దీనికి ఇప్పుడు let us say I wanted to append some more elements to it. So list1 dot append అని చెప్పి ఇచ్చేసేసి within this if I try to specify like let us say like 10 and 20 అనేది ఇక్కడ నేను స్పెసిఫై చేసేసి when I try to print the list, let us see what happens. list1 అనేది నేను ప్రింట్ చేస్తున్నట్టయితే what happens? So list dot append takes exactly one argument. ఓన్లీ ఒక ఆర్గ్యుమెంట్ మాత్రమే తీసుకుంటుంది, బట్ వీ హ్యావ్ యాక్చువల్లీ గివెన్ టూ. మనం ఇక్కడ 2 వాల్యూస్ స్పెసిఫై చేసాము. రాదర్ వీ షుడ్ ఓన్లీ స్పెసిఫై 1 వాల్యూ టు ఇట్. సో దిస్ వే యు ఆర్ యాక్చువల్లీ ఏబుల్ టు అపెండ్ ఎలిమెంట్స్ టు దిస్ పర్టికులర్ లిస్ట్. బట్ నౌ వాట్ హ్యాపెన్స్,
Now what happens when I try to use extend and then use like this? So the same extend. And when I try to do this, I get the same error again. I get the same error again. But the major difference what happens is you could actually add more than one element to a list, provided you also include them as a list. Okay, now, so let us say I wanted to add elements 10 and 20 to the original list. దానికి ఏంటంటే కనుక నేను ఎక్స్టెండ్ కనుక వాడినట్టయితే see what will be the output. So the output is 1, 2, 3, append me and then 10 and 20. But the same example with append function, see what happens. ఇక్కడ మీకు చివర్లో ఒక ఇంకొక లిస్ట్ ఒక ఎలిమెంట్ గా యాడ్ అయిపోతుంది. సో ఇందులో మనం ఏదైతే సరే స్పెసిఫై చేసామో అది ఇండివిజువల్ ఎలిమెంట్స్ గా కాకుండా రాదర్ ఇది ఆల్ టుగెదర్ గా ఒక సపరేట్ 2D లిస్ట్ గా అది వచ్చేస్తుంది. 2D లిస్ట్ గా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఓవర్ హియర్ వెన్ యూ హ్యావ్ క్రియేటెడ్ యువర్ మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్ లో మనం ఏం చేసాము, వీ హ్యావ్ జస్ట్ అపెండెడ్ టు దిస్ పర్టికులర్ మ్యాట్రిక్స్ అనే ఒక లిస్ట్ ని మనం ఒక ఎంటీ లిస్ట్ మనం క్రియేట్ చేసుకొని బ్యాక్ ఎండ్ ఎలా క్రియేట్ అవుతుందంటే, సో మ్యాట్రిక్స్ అనే ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ మ్యాట్రిక్స్ అనే దానికి సో యు ఆర్ యాక్చువల్లీ అపెండింగ్ లిస్ట్ 1. దెన్ అగైన్ మ్యాట్రిక్స్ అనే దానికి యు ఆర్ యాక్చువల్లీ అపెండింగ్ list 2. So similarly, so when you try to use list 3, and then when you try to see what is the matrix that we have, you could see this is what you have actually performed in this operation. Okay, so మీరు ఒక empty matrix అనేది మీరు define చేసుకొని you are actually appending all the elements that are there inside this particular list as a single element, as a single element. But in the same way, when I try to use matrix again and matrix dot extend అని చెప్పించి, and when I try to use list 1, list 2, underscore 1, underscore 2, and underscore 3, and when I try to print it, see what happens. What happened? So you also got the same response over here. But Kani, the only difference is you are just appending more than one element over here. More than one element over here. Clear? సో ఈ ఎగ్జాంపుల్స్ కొంచెం మీరు కూడా ట్రై చేయాలి మీ ఇంట్లో కూడా, అప్పుడు మాత్రమే మీకు ఇది అర్థమవుతుంది, లేకపోతే ఇట్ విల్ బి వెరీ కన్ఫ్యూజింగ్. సో యూ గైస్ షుడ్ యాక్చువల్లీ ట్రై. నేనైతే యూజువల్ గా ఈ డిఏఆర్ అనే మెథడ్ ని మాత్రం నేను బాగా వాడతాను. ఎందుకంటే యూజువల్ గా ఎవరైనా నాకు ఏదైనా ఒక డేటా టైప్ కనుక ఇచ్చినట్టయితే, ఒకవేళ అందులో ఏ మెథడ్స్ కన్నా నాకు తెలియకపోతే, సో ద ఓన్లీ వే దట్ ఐ యూస్ ఈస్ లైక్ టు యూస్ దిస్ పర్టికులర్ డిఏఆర్ అని వాడుకొని దెన్ ఐ యూజువల్లీ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ నెక్స్ట్. ఒకవేళ కనుక నాకు అప్పటికీ నాకు అర్థం కాలేదు, సో ఓకే, సో ఇక్కడ నాకు అపెండ్ అనే ఒక మెథడ్ ఉంది, బట్ కానీ అపెండ్ అనే మెథడ్ కానీ లేకపోతే క్లియర్ అనే మెథడ్ ఉంది, దాని గురించి నాకేం తెలియదు అనుకుంటే కనుక నేను వాట్ ఐ యూజువల్లీ డూ ఇస్ లైక్ హెల్ప్ అనేది నేను వాడుకుంటాను. హెల్ప్ అనేది నేను వాడతాను. సో హెల్ప్ క్లియర్ అనేది కనుక ఇచ్చినట్టయితే, సో లిస్ట్ సో ఇక్కడ నేనేం చేశాను, ఆ పర్టికులర్ డేటా టైప్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ డేటా టైప్ ఏదైతే ఉందో ఆ డేటా టైప్ కి మనం ఏం చేస్తాము, యూజువల్లీ యూస్ ద డాట్ మెథడ్. డాట్ అనేది మనం వాడుకొని, సో వి యూజువల్లీ యూస్ ద మెథడ్స్ దట్ ఆర్ దేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లియర్ అనే మెథడ్ నేను వాడాను, అండ్ దెన్ ఇఫ్ ఐ ట్రై టు గివ్ దిస్, వాట్ ఐ గాట్ ది ఆన్సర్ యాజ్ రిమూవ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. సో దిస్ వే యూ కుడ్ యాక్చువల్లీ గ్రాబ్, మీరు ఈ పర్టికులర్ దీని కూడా తీసుకున్నట్టయితే యూ గైస్ కుడ్ యాక్చువల్లీ అండర్స్టాండ్ ఇట్ this way. And similarly, if I wanted to say, let us say like append అనే దాని గురించి చూద్దాము. సో append objects to the end of the list. మనకి లాస్ట్ లోకి మాత్రం మనకి ఎండ్ అవుతుంది, మనకి మధ్యలో ఎక్కడ ఎండ్ అవుతుంది, అది అపెండ్ అవ్వదు. సో సిమిలర్లీ pop, so remove and return item at index. So whatever the index that you specify,
సో ఆ పర్టికులర్ ఇండెక్స్ యొక్క ఎలిమెంట్ అనేది మీకు వస్తుంది. క్లియర్? ఇక్కడ మీకు కొంత ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాకపోవచ్చు. సో వై డూ యూ హ్యావ్ లైక్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు -1 అనేది. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు యూ గైస్ విల్ అండర్స్టాండ్ ఇట్ మచ్ మోర్ బెటర్. క్లియర్? సో దట్ ఈస్ హౌ యూ షుడ్ యాక్చువల్లీ యాక్సెస్ ఒక ఒక డాక్యుమెంటేషన్, అంటే ఒక ఫంక్షన్ కు ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ ఏంటి, లేకపోతే దాన్ని అసలు ఎలా వాడుకోవాలి అనే ఒక ఇన్ఫర్మేషన్ ని యూ గైస్ కుడ్ యాక్చువల్లీ యూస్ హెల్ప్ అనేది ఫంక్షన్ వాడుకోవాలి. ఓకే, నౌ లెట్ us go to the next data type which is tuples. Tuples అంటారు లేకపోతే టపుల్స్ అంటారు. సో ఈ పర్టికులర్ డేటా టైప్ అనేది చాలా చాలా ఈజీ డేటా టైప్. రీజన్ ఏంటంటే కనుక ఇందులో అంతగానం మెథడ్స్ ఏం లేవు. వెరీ సింపుల్ వన్. అండ్ ఇదేంటి అనేది లెట్ us యాక్చువల్లీ సీ టు ఇట్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒక ఒక ట్యూపుల్ అసలు మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే, సో రాదర్ దాన్ యూజింగ్ లిస్ట్ లో అయితే కనుక స్క్వేర్ బ్రేసెస్ వాడాము, ట్యూపుల్ అయితే కనుక వి జస్ట్ యూస్ రౌండ్ బ్రేసెస్ అండ్ దెన్ యూ జస్ట్ స్పెసిఫై ది ఎలిమెంట్స్ విత్ కామా సపరేట్. సో దిస్ వే యూ హ్యావ్ యాక్చువల్లీ క్రియేటెడ్ యువర్ ఫస్ట్ ట్యూపుల్. తర్వాత లెన్ అనే ఫంక్షన్ వాడుకుందాం అని చెప్పాము. దాని తర్వాత యూ కెన్ ఆల్సో మిక్స్ ద డేటా టైప్స్. లైక్ లిస్ట్ లో మనం ఎలా సరే మిక్స్ చేసాము, ట్యూపుల్స్ లో కూడా అలానే మిక్స్ చేయొచ్చు. డన్. దెన్ అగైన్ ఇండెక్సింగ్ అనేది దెన్ అగైన్ స్క్వేర్ బ్రేసెస్ లోని వాడుకుంటాము. డన్. దెన్ అగైన్ స్లైసింగ్ అనేది కావాలన్నా కూడా స్లైసింగ్ చేసుకోవచ్చు. లిస్ట్ కి ఎలా సరి చేసాము, లేకపోతే స్ట్రింగ్ ఎలా సరి చేసాము. సో సిమిలర్లీ నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది దీనికి కూడా సపోర్ట్ చేస్తుంది. డన్. దాని తర్వాత ఒకవేళ కనుక మనకి సింపుల్ మెథడ్స్ ఏమైనా సరే ఉన్నట్టయితే కనుక, సో ట్యూపుల్లో లెట్ us see this way. Is this deleted? And let me add. So dir అని చెప్పించి let me see like, ఎందుకంటే ఇందాక ఈ క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి, సో dir tuple. And when you try to print, చూసుకున్నట్టయితే there are only two methods that are there inside tuple. So one is count and one is index. Whereas like ఇందాక మనం లిస్ట్ లో కానీ చూసుకున్నట్టయితే we have a lot of methods. మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. సో చాలా మెథడ్స్ ఉన్నాయి. వేరే లైక్ ట్యూపుల్లో వచ్చేసరికి మీకు ఓన్లీ టూ మెథడ్స్ ఉన్నాయి. రీజన్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, సో ఒక so let me just print t and then let me print the index. సో ఇక్కడ మనకి ఒక ట్రిపుల్ 1 and 2 అని చెప్పి ఇలా ఇచ్చి ఉన్నాము. సో అంత దాంట్లో, సో ఇఫ్ యూ వాంటెడ్ టు నో లైక్ వాట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వాల్యూ ఇన్సైడ్ అవర్ ట్రిపుల్, సో వి గెట్ యూజింగ్ అవర్ ఇండెక్స్ అనే ఒక ఎలిమెంట్ ద్వారా వచ్చేస్తుంది. సో సిమిలర్లీ ఇఫ్ యూ వాంటెడ్ టు కౌంట్, సో ఇక్కడ మనకు ఉన్నటువంటి టూ మెథడ్స్, వన్ ఈస్ ఇండెక్స్ అండ్ వన్ ఈస్ కౌంట్. సో కౌంట్ అంటే అగైన్ ఇందాక చెప్పినట్టుగానే లిస్ట్ లో ఎలా సరే మనం వి కౌంట్ ది నెంబర్ ఆఫ్ అకరెన్సెస్. సో సిమిలర్లీ యూ కుడ్ యాక్చువల్లీ యూస్ దిస్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ లిస్ట్ అనేవి మ్యూటబుల్. సో అందుకని చెప్పేసి మనం ఏం చేయగలిగాము, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు మేక్ ఎనీ చేంజెస్, ఇది ఆల్రెడీ నేను మీకు చూపించాను మ్యూటబుల్ నేచర్ అనే దీనికి. సో వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆఫ్ అన్ ఇండెక్స్. Where is this? Yeah, so we are able to access elements based off their index, and also we are able to make changes to that particular value. So ఇక్కడ స్మాల్ సి కాస్త మనం క్యాపిటల్ సి గా మనం మార్చాం, బికాస్ లిస్ట్ ఆర్ mutable in nature, whereas tuples are immutable in nature. సో అందుకని చెప్పేసి ఇన్ కేస్ ఇఫ్ ఐ ట్రై టు మేక్ చేంజ్ టు ఇట్, సో అందుకని చెప్పేసి ఇక్కడ మీకు ఇలా ఎర్రర్ కూడా వచ్చింది, బికాస్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అనేది వచ్చేసింది. ఓకే, అండ్ బికాస్ ఆఫ్ ఇమ్యూటబుల్ ఒకసారి మీరు కానీ డిఫైన్ చేసినట్టయితే యూ కెనాట్ ఎక్స్టెండ్ ఇట్స్ లెంగ్త్, యూ కెనాట్ ఇంక్రీజ్ ఇట్స్ లెంగ్త్ ఆర్ యూ కెనాట్ డిక్రీజ్ ఇట్స్ లెంగ్త్. ఒకసారి కానీ డిఫైన్ చేసినట్టయితే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫిక్స్డ్. అందుకని చెప్పేసి ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అపెండ్ ఆపరేషన్, ఇట్ డస్ నాట్ హ్యాస్ ఎనీ ఎక్స్టెండ్ ఆపరేషన్స్ ఆర్ ఎనీథింగ్. సిమిలర్ టు లిస్ట్ అన్ప్యాకింగ్, యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ లైక్ ట్యూపుల్ అన్ప్యాకింగ్. ఈ ట్యూపుల్ అన్ప్యాకింగ్ ని మనం చాలా ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటాం. ఐ యూజువల్లీ యూస్ ఇట్ ఎ లాట్. సో ఇందులో సిమిలర్ టు లైక్ లిస్ట్, సో వీ జస్ట్ హ్యావ్ లైక్ ట్రిపుల్ లో టూ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఐ జస్ట్ స్పెసిఫై లైక్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ దట్ ఐ వాంట్. సో ఇట్ ఈస్ లైక్ టూ వేరియబుల్స్ అండ్ దెన్ వెన్ ఐ ట్రై టు యాక్సెస్ దెమ్, సో ఇక్కడ మనకు వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఓకే, సో దాని తర్వాత ఇది మరి ట్రిపుల్స్ అనేవి అసలు ఎప్పుడు వాడతాము లేకపోతే ఏంటి అనేది క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది యూజువల్ గా. సో ట్రిపుల్స్ అనేవి అసలు ఎప్పుడు వాడతామంటే కనుక
లిస్ట్ కన్నా ట్రిపుల్ అనేది మనం అంత ఎక్కువగా వాడము. లిస్ట్ ఈస్ యూజువల్లీ యూస్డ్ వెరీ మచ్ ఇన్ ప్రోగ్రామింగ్. బట్ వేరస్ లైక్ ఎప్పుడైనా సరే మనకి ఇమ్యూటబుల్ నేచర్ ఎప్పుడైనా సరే కావాలంటే కనుక ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మనం ట్రిపుల్ వాడుతూ ఉంటాము. సో లెటస్ సే మీరు ఒక సెట్ ఆఫ్ డేటాని మీరు తీసుకున్నారు. ఆ డేటాని మీరు ఎక్కడ మీరు మార్చకూడదు అనుకుంటున్నారు. త్రూ అవుట్ యువర్ ప్రోగ్రామ్ మీకు ఆ డేటా అనేది మీకు ఎప్పుడు చూసినా మీకు కాన్స్టెంట్ ఉండాలి. సో ఆ టైంలో ఏంటంటే కనుక మీరు ట్రిపుల్స్ అనేవి కనుక వాడుకున్నట్టయితే వన్స్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యూ కెనాట్ అగైన్ చేంజ్ ఇట్ విత్ ఇన్ యువర్ ప్రోగ్రామ్. వన్స్ డిఫైన్డ్ యూ కెనాట్ చేంజ్ ఇట్ విత్ ఇన్ యువర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను. ద టాస్క్ ఈస్ లైక్ ప్లీజ్ గో త్రూ దిస్ పర్టికులర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రిపుల్స్ అండ్ లిస్ట్ అండ్ దెన్ ప్లీజ్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఇది ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూడండి. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందే బట్ దేర్ ఆర్ సమ్ మోర్ నోట్స్ దట్ ఐ హావ్ యాక్చువల్లీ గివెన్ ఓవర్ హియర్. ప్లీజ్ త్రూ గో త్రూ దిస్. ఓకే. యా. సో దిస్ కన్క్లూడ్స్ లిస్ట్ అండ్ ట్రిపుల్స్ అనేవి ఈ రెండు డేటా టైప్స్ అయిపోయింది. నౌ లెట్ us go to the next data type which is called as like dictionaries and sets. So ఇది నెక్స్ట్ డేటా టైప్ అన్నమాట. నేను నిన్నట్లాగా అన్ఫార్చునేట్లీ నేను కొంచెం రెస్ట్ తీసుకోలేకపోతున్నాను. రీజన్ ఏంటంటే కనుక ఐ హ్యావ్ సో మెనీ నోట్బుక్స్ టు కవర్. ఎన్ని నోట్బుక్స్ కనుక నేను మీకు చెప్పపోయానంటే సో జస్ట్ లెర్నింగ్ జస్ట్ డేటా టైప్స్ గా నేర్చుకున్నట్టయితే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ హెల్ప్ఫుల్. అందుకని చెప్పేసి ఐ నీడ్ టు టేక్ ఎ బిట్ కొంచెం ఫాస్ట్ అప్ చేస్తూ ఐ వాంటెడ్ టు డిస్కస్ ది కాన్సెప్ట్స్. బట్ సో ఫార్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కాన్సెప్ట్స్ క్లియరా మీ అందరికి? ఓకే. నైస్. యా. అగైన్ యూస్ కేసెస్ ప్లీజ్ కాంటాక్ట్ శివ. శివ మీకు ఒక యూస్ కేస్ అనేది కంప్లీట్ గా మీకు ఒకటి కవర్ చేస్తాడు. ఆ యూస్ కేస్ లో మీకు అంతా ఈ కాన్సెప్ట్స్ అనేవి ఎక్కడ వాడతాం లేకపోతే ఏంటి అనేది మీకు అంతా అక్కడ వస్తుంది. యా. మీకు అందుకని చెప్పేసి ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ పైథాన్ కనుక అయిపోయింది అనుకోండి. దెన్ ఐ విల్ ఇన్ఫార్మ్ శివ. సో శివ ఇదిగో నేను ఈ కాన్సెప్ట్స్ అనేది డిస్కస్ చేశాను. సో బేస్డ్ ఆన్ ఆఫ్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ లైక్ ఈవెన్ మోర్ కాన్సెప్ట్స్ ఏమైనా సార్ ఉన్నట్టయితే కనుక సో దాని మీద బేస్ చేసుకొని మీకు ఒక యూస్ కేస్ అనేది డిస్కస్ చేస్తాడు. ఓకే. నౌ నౌ లెట్ us గో ఫర్దర్. మేబీ మేబీ జస్ట్ ఒక 2 minutes బ్రేక్ అనేది తీసుకుందాము. సో లెట్ మీ జస్ట్ గో అండ్ గెట్ సమ్ వాటర్ ఫర్ మై సెల్ఫ్. మీన్వైల్ మీకు కూడా ఎవరికైనా సరే వాటర్ కనుక కావాలంటే ప్లీజ్ వెళ్ళి తెచ్చుకోండి. సో టైం ఇప్పుడు వచ్చేసరికి ఇండియాలో ఎంత అయింది? ఇండియాలో 8:34 అయింది. సో వీ విల్ యాక్చువల్లీ మీట్ ఎట్ 8:36. ఓకే. ఒక 2 minutes అంతే. నేను కూడా వాటర్ ఫిల్అప్ చేసుకొని వస్తాను. యా. అండ్ వీ విల్ స్టార్ట్ ఎట్ లైక్ 8:37 అప్రాక్సిమేట్.
Okay, so yeah, I hope everyone is back. So which version of Python using nowadays in IT industry? So uh, వర్షన్ వచ్చేసరికి టోటలీ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. యూజువల్గా 3.6 నుంచి స్టార్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక చూపించాలి అంటే, సో లెట్ మీ జస్ట్ షో యూ దాట్. మనం జాయింట్ డెవాప్స్ లోనే కానీ చూసుకున్నట్టయితే మీకు ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూజర్ ఉంది, బట్ వీ హ్యావ్ పేమెంట్. అక్కర్లేదు, ఇది రోబోషాప్ డాకర్ లో కానీ చూసుకున్నట్టయితే మనకి పేమెంట్ అనే ఒక మాడ్యూల్ ఉంది. ఆ పేమెంట్ అనే మాడ్యూల్లో ఇక్కడ మీరు డాకర్ ఫైల్లో కానీ చూసుకున్నట్టయితే ఇక మీకు పైథాన్ 3.9 అనేది వాడాడు శివ. ఇక్కడ పైథాన్ 3.9 అనేది వాడాడు. బట్ మనం మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మనం మాన్యువల్ గా సెటప్ చేసేటప్పుడు కానీ చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ మనం మాన్యువల్ గా సెటప్ చేస్తున్నప్పుడు ఇఫ్ యూ జస్ట్ సీ ఇన్సైడ్ ది పేమెంట్, డెవలపర్ స్పెసిఫై చేసింది మాత్రం 3.6 స్పెసిఫై చేశారు. సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. దాన్ని మరి మనం ఎలా హ్యాండిల్ చేయగలము అనేది వి విల్ డిస్కస్ ఎట్ ద ఎండ్. ప్రస్తుతానికి కాదు, ఎట్ ద ఎండ్ మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. కొంచెం ఇండస్ట్రీలో ఎలా వాడుతున్నాను, అట్లీస్ట్ నేనైతే ఎలా వాడుతున్నాను అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బేస్ చేసుకొని మీరు యూస్ కేస్ మీకు మంచిగా ఫాలో అవ్వచ్చు. ఓకే, యా. ఓకే, నౌ లెట్ మీ నౌ కంటిన్యూ విత్ డిక్షనరీస్ అండ్ సెట్స్. డిక్షనరీస్ అండ్ సెట్స్ అనే ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. సో ఈ డిక్షనరీస్ అంటే ఏంటి అంటే, సో ఫార్ ఏంటంటే కనుక మనం చూసినటువంటి ఈ లిస్ట్ కానీ లేకపోతే టుపుల్ కానీ ఎలా ఉన్నవి అవన్నీ కూడాను మనం ఒక ఎలిమెంట్స్ అనేవి వీఆర్ యాక్చువల్లీ ఓకే. సో వీఆర్ యాక్చువల్లీ యూజింగ్ కామా సపరేటెడ్ వాల్యూస్. ఇక మనం కామా సపరేటెడ్ వాల్యూస్ గా మనం ఇస్తూ ఉన్నాము. ట్రిపుల్స్ లో కూడా మనం అలానే ఇచ్చాము. బట్ వేరస్ డిక్షనరీస్ లో ఎలా డిఫైన్ చేస్తాము అంటే కనుక, సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సంథింగ్ కాల్డ్ అస్ లైక్ కీ వాల్యూ పేర్స్. ఇట్ ఈస్ కాల్డ్ అస్ కీ వాల్యూ పేర్. డిక్షనరీ అంటేనే మీకు ఆల్రెడీ మీకు అర్థమై ఉండాలి. యూజువల్ గా చిన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఏదైనా పదం కనుక మీనింగ్ అర్థం కాకపోతే మనం ఏం చేస్తామంటే డిక్షనరీకి వెళ్ళి అందులో ఫస్ట్ లెటర్ చూసుకొని దాని తర్వాత సెకండ్ లెటర్, సో ఫస్ట్ సెకండ్ లెటర్ చూసుకొని దాని తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ లెటర్, దాని తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లెటర్ అలా చూసుకుంటూ వెళ్తాం కదా. రీజన్ ఏంటి? బికాస్ ఒక వర్డ్ కి తప్పనిసరిగా దేర్ విల్ బి ఓన్లీ వన్ వన్ ఇన్స్టెన్స్. లైక్ ఒక కీకి కేవలం ఒక వాల్యూ మాత్రమే ఉండొచ్చు, లేకపోతే ఒక కీకి మోర్ దాన్ వన్ వాల్యూ ఉండొచ్చు. బట్ కానీ ఈ కీస్ మాత్రం, అంటే కీస్ అంటే ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యునిక్ గా ఉంటాయి అని చెప్పేసి యూజువల్లీ రిఫర్ బేస్డ్ ఆన్ దోస్ వర్డ్స్, రైట్? దాని యొక్క మీనింగ్ ఎప్పుడైనా సరే మనం కనుక్కోవాలి అంటే. సో సిమిలర్ టు దట్, డిక్షనరీలో కూడా ఏంటంటే కనుక యూ హ్యావ్ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ లైక్ కీ వాల్యూ. ఓకే, కీ వాల్యూ పేరు. సో మీరు డిక్షనరీ మీరు ఎలా డిఫైన్ చేస్తున్నారు? యూ యూస్ సంథింగ్ కాల్డ్ లైక్ దిస్ కర్లీ బ్రేసెస్. మీరు కర్లీ బ్రేసెస్ మీరు వాడుతూ ఉంటారు. అండ్ దెన్ యూ హ్యావ్ దీస్ కీ వాల్యూ పేర్స్. ఈ కీ వాల్యూ పేర్స్ మీరు ఎలా స్పెసిఫై చేస్తున్నారు? యూజింగ్ ఎన్ కాలన్. కాలన్ అనే ఒక ఆపరేటర్ యూస్ చేసుకొని యు ఆర్ యాక్చువల్లీ సపరేటింగ్ ద కీ వాల్యూ పేర్స్. అండ్ మీరు మోర్ దెన్ వన్ కీ వాల్యూ పేర్ అయినా సరే మీరు డిక్షనరీలో మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ బోత్ ది కీ వాల్యూ పేర్స్ ఆర్ సపరేటెడ్ యూజింగ్ కామా. Similar to list and similar to tuple, you also have this comma in this dictionary as well. Okay, so using this you are actually defining your dictionary. Then ఒకసారి మీరు డిక్షనరీ మీరు డిఫైన్ చేశాక, హౌ డూ యూ యాక్సెస్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ డిక్షనరీ? హౌ కెన్ యూ యాక్సెస్ ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్సైడ్ దిస్ డిక్షనరీ అంటే, సో యూ ఫస్ట్ స్పెసిఫై వాట్ ఈస్ ద వేరియబుల్. సో వేరియబుల్ స్పెసిఫై చేసుకొని and then you need to use this particular square braces, and then you need to specify what is the key name. What is the key name? So ఇక్కడ నేను మై డిక్ట్ అనే ఒక వేరియబుల్ లో, మై డిక్ట్ అనే ఒక డిక్షనరీలో కీ 2 లో ఉన్నటువంటి వాల్యూ ఏంటనేది ఐ వాంట్ టు రిఫర్ టు ఇట్. సో దట్స్ వై ఐఎమ్ స్పెసిఫైయింగ్ ఇట్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక, డిక్షనరీస్ అనేవి ఫ్లెక్సిబుల్ ఇన్ ద సెన్స్ ఈ వాల్యూస్ కి ఎటువంటి డేటా టైప్ ఉండాలనేది ఎవరు స్పెసిఫై చేయలేరు. అలానే ఈ కీస్ కి కూడా ఎటువంటి డేటా టైప్ ఉండాలి అని చెప్పి కూడా ఎవరు ఏం స్పెసిఫై చేయలేరు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్. బట్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, సో లెట్ మీ జస్ట్ చెక్.
just hold on. I think, okay. So one very important thing is ఈ పార్ట్ ఇందులో mention చేయలేదు నేను మర్చిపోయాను. సో ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇచ్చాను కదా. ఓకే. సో the keys inside dictionary should be unique. Okay. The keys inside dictionary should be unique. Also, keys should be of immutable data type. Immutable data type. ఓకే. అంటే ఏంటి అనేది వి విల్ యాక్చువల్లీ సీ టు ఇట్. సో ప్రస్తుతానికైతే కనుక దీన్ని కొంచెం పక్కన పెడదాము. ఓకే. సో ఇది రాలేదు, ఇది వచ్చిందని చెప్పాలనుకున్నాను కానీ రాలేదు. లెట్ మీ జస్ట్ కాపీ దీస్ థింగ్స్. ఓకే. యా. సో ఇక్కడ ఫస్ట్ మన డిక్షనరీ అనేది ఎలా డిఫైన్ చేసుకుంటాము, అందులో మనకు కీ వాల్యూ పేరు అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ కామా సపరేటెడ్ అని చెప్పి చెప్పాను. అండ్ హౌ డు దే నీడ్ టు యాక్సెస్ అనేది కూడా చెప్పాను. అండ్ ఆల్సో లైక్ కీస్ అనేవి వచ్చేసరికి వీ కుడ్ హ్యావ్ లైక్ ఎనీథింగ్ టు ఇట్, బట్ దేర్ ఈస్ వన్ కండిషన్ విచ్ విల్ యాక్చువల్లీ డిస్కస్ ఎట్ ద ఎండ్. అండ్ వాల్యూస్ వచ్చేసరికి సో ఇట్ షుడ్ బి ఆఫ్ ఎనీ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కీ వన్ కి మనం ఒక ఇంటీజర్ ఇచ్చాము, కీ టూ కి మనం ఒక డిక్షనరీ ఇచ్చాము, కీ త్రీలో కూడా మళ్ళీ సారీ కీ టూలో మనం ఒక లిస్ట్ ఇచ్చాము, అలానే కీ త్రీలో కూడా మళ్ళీ మనం ఒక లిస్ట్ ఇచ్చాము. ఓకే, ఒక లిస్ట్ అనేది ఇచ్చాము. అండ్ హౌ డూ యూ యాక్సెస్ ది ఎలిమెంట్స్? సో సిమిలర్ టు లైక్ ఇందాక ఎలా యాక్సెస్ చేసాము, సో సిమిలర్ టు దట్ యూ జస్ట్ నీడ్ టు స్పెసిఫై ది స్క్వేర్ బ్రేసెస్ అండ్ దెన్ వాట్ ఎవర్ ద కీ దట్ ఈస్ దేర్. అండ్ అగైన్ మళ్ళీ మీకు ఇక్కడ రిటర్న్ లో మళ్ళీ మీకు ఒక లిస్టే వచ్చింది. సో వి జస్ట్ వాంటెడ్ టు యాక్సెస్ ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్సైడ్ దిస్ లిస్ట్. సో హౌ డూ యూ యాక్సెస్? సో బేస్డ్ ఆన్ ది ఇండెక్స్. బేస్డ్ ఆన్ ది ఇండెక్స్. దెన్ అగైన్ యూ కెన్ ఆల్సో లైక్ మీరు నెస్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. యూ కుడ్ యాక్చువల్లీ పెర్ఫార్మ్ లైక్ సెవరల్ ఆపరేషన్స్ ఆన్ ఇట్. సో సో మిమ్మల్ని అయితే ఎవరు ఏం లిమిట్ చేయట్లేదు. సో లెట్ అస్ సే ఇప్పుడు మనం ఒక ఐటమ్ అనేది మనం యాక్సెస్ చేసుకున్నాము. వి సా దట్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ డేటా టైప్. సో ఆ స్ట్రింగ్ మీద మళ్ళీ మనకు అప్పర్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో కాబట్టి వి జస్ట్ అప్డేట్ అప్పర్ అనే ఫంక్షన్, అప్పర్ అనే మెథడ్ మనం అప్లై చేసాం. దెన్ ఈ డిక్షనరీస్ అనేవి మళ్ళీ మళ్ళీ మ్యూటబుల్. సో దే ఆర్ నాట్ ఇమ్యూటబుల్, విచ్ మీన్స్ లైక్ ఒకసారి మనం డిఫైన్ గా చేసుకున్నట్టయితే వి కుడ్ యాక్చువల్లీ ఆల్టర్ దట్ పర్టికులర్ వాల్యూ. సో వాట్ డు ఐ మీన్ బై దట్ ఈస్, లెట్ అస్ సే ప్రస్తుతానికి నేను మై డిక్ట్ అనే దాంట్లో కీ వన్ లో వచ్చేసరికి మనం 123 అనే వాల్యూ ఉంది. సో విచ్ ఇస్ దిస్ వాల్యూ. అండ్ నౌ ఇప్పుడు అందులో నేను ఏం చేస్తున్నానంటే కనుక ఐఎమ్ జస్ట్ సబ్ట్రాక్టింగ్, ఐఎమ్ పెర్ఫార్మింగ్ సమ్ అథమెటిక్ ఆపరేషన్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో 123 మైనస్ 123 ఇస్ లైక్ 0. అండ్ దెన్ ఇఫ్ యూ జస్ట్ చెక్, సో మనకు ఆ వాల్యూ 0 అయిపోయింది. సో విచ్ మీన్స్ యూ హ్యావ్ యాక్చువల్లీ altered that particular data type, that particular dictionary. So let me just run these cells. Yes, and then yes, and yes, and then yes, and then ఇక్కడ మళ్ళీ నేను మై డిక్ట్ అనేది ప్రింట్ గా చేసుకున్నట్టయితే you could see like the original dictionary has been affected. So which means like it's an mutable data type. దెన్ ఇది ఆల్రెడీ మనం చూసాము, మనం ఆల్రెడీ ప్లస్ ఈక్వల్స్ మైనస్ ఈక్వల్స్ అనేది ఆల్రెడీ చూసాము. సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ ఇట్ హియర్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ద కీస్ ఇన్ డిక్షనరీ షుడ్ బి యూనిక్ అని చెప్పాను. అండ్ దెన్ ద కీ షుడ్ ఆల్సో బి ఆఫ్ టైప్ ఇమ్యూటబుల్ అని చెప్పాను. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్ విచ్ ఈస్ దిస్. మేబీ సో లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఓవర్ హియర్. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నౌ లెట్ మీ సే ఇక్కడే నేను మళ్ళీ ఇంకొకసారి ఇస్తున్నాను. సో కీ వన్ ఇస్ ఈక్వల్ టు 123 అని చెప్పి మళ్ళీ ఇచ్చి, అండ్ వెన్ ఐ ట్రై టు ప్రింట్ మై డిక్ట్, సీ వాట్ హ్యాపెన్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ కీ వన్కి వచ్చేసరికి నేను 123 అని చెప్పి నేను డిఫైన్ చేశాను. దెన్ అగైన్ కీ టూ వచ్చేసరికి ఏదో ఒక వాల్యూ, దెన్ అగైన్ కీ త్రీకి ఒక వాల్యూ సెండ్ చేశాను. మళ్ళీ నేను కీ వన్కి ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక వాల్యూ సెండ్ చేస్తున్నాను. సో వాట్ హ్యాపెన్, ప్రీవియస్ గా నేను డిఫైన్ చేసినటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ కీకి నేను ఏదైతే సరే వాల్యూ ఇక్కడ ఏదైతే సరే డిఫైన్ చేశానో దట్ హ్యాస్ బీన్ ఓవర్ రిటర్న్.
దట్ హ్యాస్ బీన్ ఓవర్ రిటర్న్. రీజన్ ఏంటి, ఇక్కడ మీకు డూప్లికేట్ కీస్ అనేవి చెప్పి ఉన్నాయి, బట్ పైథాన్ అనేది మీకు ఎటువంటి ఎర్రర్ అయితే మీకు ఏం త్రో చేయలేదు. రాదర్ ఇట్ హ్యాస్ జస్ట్ రీప్లేస్ దిస్ వాల్యూ బై just only replace this particular value of that particular key. Okay, so that is one thing. And next thing ఇంకోటి చూద్దాము. So the same thing over here, but let us say ఇప్పుడు నా కీలో వచ్చేసరికి I can actually have as a tuple also, because tuples are immutable in nature. So I could actually have A, then B, and then C అని చెప్పించి, అండ్ దెన్ ఇది కీగా నేను స్పెసిఫై చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ వాల్యూ వచ్చేసరికి ఏమో 1 2 3 4 అని చెప్పి నేను ఇస్తున్నాను ఇచ్చి, and when I try to print my it, you could see it is also possible to actually define a tuple as a key. Tuple అనేది మీరు ఒక కీగా ఇవ్వచ్చు. బట్ ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ ట్రై టు చేంజ్ దిస్ tuple టు ఎ లిస్ట్, ఒక లిస్ట్ ని మీరు ఒక కీగా కనుక ఇచ్చారనుకోండి, సీ వాట్ హ్యాపెన్స్ నౌ. వాట్ హ్యాపెన్స్? సో అన్హాషబుల్ టైప్ లిస్ట్ అని చెప్పి అంటుంది. అన్హాషబుల్ టైప్ లిస్ట్ అని చెప్పి అంటుంది, బికాస్ లిస్ట్ ఈస్ అన్ list is an mutable data type, which means whatever the memory address location that is there, so that can be actually altered. So append, extend ఇలాంటి functionalities అనేవి దాని మీద అంతా మీరు అప్లై చేయొచ్చు. కాబట్టి it is a mutable data type కాబట్టి it cannot be considered as a key. కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ కీ. సో అలా మీకు ఒక ఎర్రర్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి మీరు తప్పనిసరిగా మీరు ఒక కీస్ అనేవి ఎప్పుడు చూసినా కూడాను మీకు ఒక ఐదర్ స్ట్రింగ్స్ కానీ లేకపోతే ట్రిపుల్స్ గా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రిపుల్స్ గా కనుక యూజ్ చేసుకున్నట్టయితే దెన్ లెట్ us see how do you access the element. So mydict, so similar to the individual keys, so this is also key. So grab it, take it, and then print it. సో జస్ట్ మనకు ఆ వాల్యూ అనేది వచ్చేసింది. ఓకే, క్లియర్? నైస్. సో కొంచెం మీ కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం మీకు అడ్వాన్స్డ్ గా కనుక అనిపించినట్టయితే గో త్రూ ద రికార్డింగ్ అండ్ ఆల్సో గో త్రూ దిస్ పర్టికులర్ నోట్బుక్. మీరు ఎగ్జాంపుల్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి, దెన్ యూ విల్ యాక్చువల్లీ అండర్స్టాండ్ ఇట్ ఈజీలీ. దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కనుక లెట్ us see హౌ డు యాక్చువల్లీ మనం కీస్ ఎలా క్రియేట్ చేస్తాం, అలానే మళ్ళీ మనం వాటికి వాల్యూస్ ఎలా అసైన్ చేస్తాం అనేది వి విల్ యాక్చువల్లీ అండర్స్టాండ్ త్రూ దిస్. సో ఒక ఎంప్టీ డిక్షనరీ అనేది తీసుకుంటున్నాను, తీసుకొని ఐఎమ్ నో కన్స్ట్రక్టింగ్ ఎ డిక్షనరీ. సో టు క్రియేట్ అన్ ఎంప్టీ డిక్షనరీ, సో దిస్ ఈస్ వన్ వే. అండ్ ది అదర్ వే ఈస్, సో D1 అనేది తీసుకొని ఐఎమ్ యాక్చువల్లీ స్పెసిఫైయింగ్ డిక్ట్ అనే ఒక ఫంక్షన్ నేను వాడుతున్నాను. సో ఈవెన్ యూసింగ్ దిస్ వే యూ కెన్ ఆల్సో క్రియేట్ అన్ ఎంప్టీ డిక్షనరీ, ఐదర్ యూసింగ్ దిస్ ఆర్ త్రూ దిస్. ఓకే, ఇందులో నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, ఆ డి అనే డిక్షనరీకి ఐఎమ్ యాక్చువల్లీ ట్రైంగ్ టు క్రియేట్ ఎ కీ కాల్డ్ ఎస్ లైక్ యానిమల్. దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాను, డాగ్ అనే ఒక వాల్యూని. అండ్ దెన్ వెన్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్, సో నౌ యానిమల్ ఈస్ అసైన్ టు డాగ్. సిమిలర్లీ ఆన్సర్ as 42. And then when I try to show this, so you could see like that particular dictionary has been created with the keys animal and answer. ఓకే, సో సిమిలర్లీ మనం లిస్ట్ లో ఎలా అయితే మనం నెస్టెడ్ ఎలా అయితే చూసామో, సిమిలర్లీ యూ కెన్ ఆల్సో పెర్ఫార్మ్ నెస్టింగ్ విత్ డిక్షనరీస్ అండ్ ఆల్సో విత్ ట్రిపుల్స్. దేర్ ఈస్ నో లిమిటేషన్ ఆన్. సో ఇక్కడ నెస్టింగ్ అనేది ఎలా జరుగుతుందో చూడండి. ఇప్పుడు key 1 అనేది ఒక కీ అయితే గనక దాని యొక్క వాల్యూ వచ్చేసరికి ఒక డిక్షనరీ వాల్యూ అనేది ఒక డిక్షనరీ. నేను మీకు ఫస్ట్ లోనే చెప్పాను, కీ షుడ్ బి యూనిక్, బట్ వేరాస్ values could be of any data type. Any data type you can have, like list, you can have like tuples, you can have like dictionaries, you can have like strings, whatever you want you can have. బట్ కానీ ఈ కేసులో ఏమవుతుంది, సో హౌ డు యూ యాక్చువల్లీ రిఫర్ దీస్ వాల్యూస్ అంటే కనుక అండర్స్టాండ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సో డి ఆఫ్ key 1 కనుక తీసుకున్నట్టయితే మీకు ఈ వాల్యూ వస్తుంది ఫస్ట్. దెన్ అందులో మళ్ళీ మీరు నెక్స్ట్ కీ కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ మీకు ఈ వాల్యూ వస్తుంది. అందులో మళ్ళీ మీరు సబ్ నెక్స్ట్ కీ కనుక తీసుకున్నట్టయితే అప్పుడు మళ్ళీ మీకు వాల్యూ వస్తుంది. సో దట్స్ వై బికాస్ ఐ డిడ్ నాట్ రన్ దట్, మీకు ఇలాగా వాల్యూ అనేది యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్. సో సిమిలర్లీ లెట్ us ఆల్సో సీ లైక్ ఫ్యూ డిక్షనరీ మెథడ్స్. డిక్షనరీలో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి, దానికన్నా ముందు లెట్ మీ ట్రై టు మళ్ళీ నేను డిఏఆర్ అనేది వాడతాను.
ఇచ్చి dict అనేది వాడతాను. ఇచ్చినట్టయితే కనుక యూ గైస్ కుడ్ యాక్చువల్లీ సీ లైక్ లిస్ట్ ఆఫ్ ది మెథడ్స్ దట్ ఆర్ దేర్. యూ హ్యావ్ క్లియర్ కాపీ ఫ్రమ్ కీస్. సో చాలా ఉన్నాయి. అండ్ అవుట్ ఆఫ్ విచ్ లైక్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటివి చూద్దాం ఒకసారి. సో మనకు ఉన్నటువంటి ఒక డిక్షనరీ కానీ తీసుకున్నట్టయితే, సో హౌ డు యూ గ్రాబ్ ఆల్ ది కీస్ దట్ ఆర్ దేర్ ఇన్సైడ్ డిక్షనరీ అంటే కనుక, సో యూ యూస్ దిస్ కీస్ అనే ఒక మెథడ్ మీరు వాడతారు. కీస్ అనే ఒక మెథడ్ ని మీరు వాడతారు. యూజ్ చేసినట్టయితే యూ కుడ్ సీ దట్ ఇట్ హాస్ యాక్చువల్లీ రిటర్న్ ఏ డిక్షనరీ ఫర్ యూ, సారీ ఏ లిస్ట్ ఫర్ యూ ఆఫ్ టైప్ డిక్ట్ కీస్ అనే ఒక మెథడ్. దెన్ అగైన్ dict డాట్ వాల్యూస్ కానీ తీసుకున్నట్టయితే యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద వాల్యూస్. సిమిలర్లీ dict డాట్ ఐటమ్స్ కానీ తీసుకున్నట్టయితే యూ విల్ హ్యావ్ యూ విల్ హ్యావ్ ఆల్ ది లిస్ట్ ఆఫ్ కీస్ యాజ్ వెల్ యాజ్ వాల్యూస్. సో కీ వాల్యూ పేర్ ని హౌ ఇట్ హాస్ యాక్చువల్లీ రిటర్న్ ఒకసారి కానీ మీరు గమనించినట్టయితే లిస్ట్ ఆఫ్ ట్రిపుల్స్ గా రిటర్న్ చేసింది. లిస్ట్ ఆఫ్ ట్రిపుల్స్ గా మీకు రిటర్న్ చేసింది. ఓకే. సో these are like some examples like what you would actually see to it. So similarly, let us now go to the next data type, which is set. సో సెట్ అనే డేటా టైప్ ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే కనుక, సో యూ యూస్ దిస్ సెట్ అనే ఒక మెథడ్ మీరు వాడతారు. సెట్ అనే ఒక ఫంక్షన్ మీరు వాడతారు. సో దిస్ యాక్చువల్లీ క్రియేట్స్ ఎ సెట్. ఒక సెట్ కి మీరు ఎలిమెంట్స్ మీరు ఎలా యాడ్ చేయొచ్చు అంటే కనుక, సో యూ కెన్ యాడ్ ఎలిమెంట్స్ యూజింగ్ దిస్ యాడ్ అనే ఒక మెథడ్ మీరు వాడుకోవచ్చు. సో దిస్ వే యు ఆర్ యాడింగ్ ఎలిమెంట్స్ టు ఏ సెట్. యాడింగ్ ఎలిమెంట్స్ టు ఏ సెట్. బట్ కానీ చూడండి, ఇక్కడ మనం ఈ సెట్ ని కనుక మనం ప్రింట్ చేస్తున్నట్టయితే మళ్ళీ మనకి ఇక్కడ కర్లీ బ్రేసెస్ వస్తుంది. ఇందాక నేను మీకు డిస్కస్ చేస్తున్నప్పుడు డిక్ట్ కి కర్లీ బ్రేసెస్ ఉంది, అలానే సెట్ కూడా కర్లీ బ్రేసెస్ ఉంది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిక్ట్ అండ్ సెట్? ద ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ఈస్ డిక్ట్ ఈస్ కీ వాల్యూ బేస్డ్. కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి. బట్ వేరస్ లైక్ సెట్స్ లో అనమాట అలా ఏమీ ఉండదు. అలా ఏమీ ఉండదు. నౌ లెట్ us see like let me know add some more elements to it. So 1 and 2 అని నేను యాడ్ చేశాను. And when I see that so 1 and 2 అనేది యాడ్ అయిపోయింది. Now let us try to add one more element to that particular set. ఈ సెట్ కి మళ్ళీ ఇంకొకసారి 1 అనే ఎలిమెంట్ మనం యాడ్ చేద్దామని చెప్పి ట్రై చేద్దాం. సో నౌ లెట్ us see what is there. టు అవర్ సర్ప్రైజ్, సో డ్యూప్లికేసీ అనేది అలౌ అవ్వలేదు. మళ్ళీ మనం ఈ 1 ని మనం ఎన్నిసార్లు యాడ్ చేద్దాం అని చెప్పి చూసినా కూడాను ఆ సెట్ అనేది మనకి యాడ్ అవ్వదు. రీజన్ ఏంటి? ద రీజన్ ఈస్ ప్రెటీ సింపుల్. బికాస్ సెట్ హ్యాస్ ఓన్లీ యూనిక్ ఎంట్రీస్. సెట్ హ్యాస్ ఓన్లీ యూనిక్ ఎంట్రీస్. ఓకే. సెట్ లో ఏంటంటే కనుక మీకు యూనిక్ ఎంట్రీస్ మాత్రమే ఉంటాయి. సో దట్స్ వై వి ఆల్సో హ్యావ్ ఇట్ ఓవర్ హియర్. So sets are an unordered collection of unique elements. Unordered collection of unique elements. Clear? So now let us see. Let me take a simple example. మన దగ్గర ఒక లిస్ట్ ఉందని చెప్పి అనుకుందాము. ఆ లిస్ట్ లో మీకు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ బీన్ రిపీటెడ్. సో ఇక 1 2 టైమ్స్ వచ్చింది, 2 2 టైమ్స్ వచ్చింది, 6 వచ్చింది, 1 వచ్చేసరికి 4 టైమ్స్ వచ్చింది. అండ్ దెన్ we wanted to change the data type of this list 1 from a list to a set. From list 1 to a set. So how do you actually do it? మీరు ఏం చేయక్కర్లేదు. ఈ సెట్ అనే ఫంక్షన్ కి జస్ట్ నీడ్ టు పాస్ వాట్ ఎవర్ ద వేరియబుల్ దట్ యూ వాంట్ టు కన్వర్ట్ టు. ఓకే. ఇక్కడ సెట్ అనేది, సో యూ కెన్ యాక్చువల్లీ కన్వర్ట్ టు లిస్ట్ అనేది సెట్ గా కన్వర్ట్ చేస్తున్నాం. అండ్ వెన్ యూ ట్రై టు ప్రింట్ ఇట్ యూ కుడ్ సీ లైక్ యూ గాట్ 1 2 3 4 5 6 అనే ఒక వాల్యూస్ వచ్చింది. ఓకే. అండ్ these are the basic things like what you wanted to understand regarding sets. ఇందులో మళ్ళీ మీకు మెథడ్స్ కూడా ఉన్నాయి. And when you try to see it, so you have like several things over here. అందులో మనం యాడ్ అనే ఒక మెథడ్ చూసాము, బట్ వీ హావెంట్ సీన్ ది అదర్ వన్స్ బికాస్ దేర్ ఇస్ నో నీడ్ యాక్చువల్లీ. ఎందుకంటే సిట్స్ అనేవి మనం అంత ఫ్రీక్వెంట్ గా మనం వాడము. బట్ వెన్ ఎవర్ యూ వాంట్ ఇట్ యూ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు యూస్ ఎ సెట్. అంతే, దాని నుంచి ఏం లేదు. Okay, but let us see only one thing. Let us see only one thing, which is, let us say I wanted to take a set. So set. Okay, ఒక సెట్ ని కన్స్ట్రక్ట్ చేస్తాను. సో 1 and then 2 then again 3 then again ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాను. Now what you could see, so set లో వచ్చేసరికి you cannot add an immutable data type. అంటే ఎందుకంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఫీచర్ ఎప్పుడు చూసినా కూడా మారుతూ ఉంటుంది. సో యూ కెనాట్ యాక్చువల్లీ యాడ్ ఇట్. సో దట్స్ వై యూ గాట్ దిస్ ఎర్రర్. బట్ లెట్ us see
are we able to add tuples? The answer should be yes, because tuple is an immutable data type. So you could actually add it. And let us see, does set support indexing or not? Does set support indexing or not? అనేది చూద్దాము. You could see that set అనేది you cannot access elements from a set. అందుకని చెప్పేసి యూజువల్ గా సెట్స్ అయితే ఎవరు ప్రిఫర్ చేయరు. ఇన్ కేస్ వెన్ ఎవర్ యూ గెట్ ఎ సెట్, ద ఈజియెస్ట్ వే ఇస్ లైక్ దట్ బెటర్ కన్వర్ట్ ఇట్ టు a different data type. What do I mean by that is, so if you have a set which is this, so convert it into a list, then you can actually perform all your operations on it. ఓకే, మీరు ఒక లిస్ట్ గా కన్వర్ట్ చేసుకున్నట్టయితే యూ కుడ్ యాక్చువల్లీ పెర్ఫార్మ్ ఆల్ ఆపరేషన్స్ ఆన్ ఇట్. బట్ ది ఓన్లీ డిఫరెన్స్ ఈస్ సెట్ లో ఏంటంటే గనక అది ఏ ఆర్డర్ లో వస్తుందో మీరు చెప్పలేరు. అది ఏ ఆర్డర్ లో మీకు ఎలిమెంట్స్ వస్తాయి అనేది మీరు చెప్పలేరు. ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ ఇక్కడ 1 యాడ్ చేశాను, దాని తర్వాత 2 యాడ్ చేశాను, దాని తర్వాత 3 యాడ్ చేశాను, దాని తర్వాత 4 యాడ్ చేశాను, దాని 5 యాడ్ చేశాను, 6 యాడ్ చేశాను. మరి ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే ఏమైంది, ప్రింటింగ్ వచ్చేసరికి దాని ఇష్టం వచ్చిన ఆర్డర్ లో అది ప్రింట్ చేసుకుంది. దాని ఇష్టం వచ్చిన ఆర్డర్ లో అది ప్రింట్ చేసుకుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ లైక్ హౌ డస్ సెట్ యాక్చువల్లీ బిహేవ్స్. సో ఇప్పుడు నేనేం చేశానంటే కనుక ఐ జస్ట్ రీస్టార్టెడ్ మై కర్నల్ జస్ట్ టు షో యూ. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే తక్కువ అని చెప్పి మళ్ళీ మారిపోయింది అవుట్పుట్ మళ్ళీ మారిపోయింది. సో యూ కెనాట్ సే వాట్ విల్ బి ది అవుట్పుట్ ఆఫ్ ఎ సెట్ యొక్క ఆర్డర్ ఏంటి అనేది ఎవరు అసలు ఏమీ చెప్పలేరు. దట్ టోటల్ డిపెండ్స్ ఆన్ లైక్ హౌ సెట్ యాక్చువల్లీ డీల్స్ విత్ ఇట్. అందుకని చెప్పేసి దాన్ని మనం అన్ఆర్డర్డ్ కలెక్షన్ అని చెప్పి అంటాము. ఎందుకంటే అందులో ఎటువంటి ఇన్హెరెంట్ ఆర్డర్ అనేది లేదు. అందుకని చెప్పేసి అసలు మీకు ఇండెక్సింగ్ అనేది కూడా మీకు అది సపోర్ట్ చేయలేదు. ఓకే, యా. సో దట్స్ ఇట్ రిగార్డింగ్ ది బేసిక్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో అవే అనమాట నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి అనుకుంది. నథింగ్ ఎల్స్ దాన్ దట్. ఓకే, అండ్ యా, సో టుడే ఇవాళ టైం అయిపోయింది. అందుకని చెప్పేసి ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. సో నేను చెప్పినట్టుగా ఏంటంటే కనుక నేను 1 hour 30 minutes నేను క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ టుమారో వి విల్ యాక్చువల్లీ లుక్ ఇన్ టు ది అదర్ పార్ట్స్ దట్ ఆర్ దేర్. ఓకే, యా, లెట్ మీ టేక్ సమ్ ఫ్యూ క్వశ్చన్స్. జయకృష్ణ చెప్పండి. హాయ్ బ్రో. యా చెప్పండి. బ్రో అదే జెంకిన్స్ ఏజెంట్ కి కరెన్సీలు ఇస్తా అంటే అవ్వట్లేదు. అది స్లాక్ ఓకే, లో కూడా ఒకసారి ఐడియా ఉందా? ఒకసారి మీరు హోల్డ్ అవ్వండి. హోల్డ్ అవ్వండి. షూర్. ఇవాళ సెషన్ మీద ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇవాళ సెషన్ మీద డౌట్స్ ఏమైనా సరే ఉన్నాయా? ఒకసారి నేను అందరి హ్యాండ్స్ ఒకసారి లోవర్ చేస్తున్నాను. సో ఇవాళ సెషన్ మీద ఎవరికైనా సరే డౌట్స్ ఆన్సర్ ఉన్నట్టయితే కనుక ప్లీజ్ టు ఆస్క్ ఫస్ట్ అండ్ దెన్ వి విల్ యాక్చువల్లీ టేక్ ది అదర్ క్వశ్చన్స్. యా సౌమిత్ చెప్పండి. ఇది ట్రిపుల్స్ మ్యూటబుల్ కదా? యా అవును. సో అది కొన్ని కేసెస్లో మ్యూటబుల్ కూడా అవుతుంది కదా? అవ్వదు, ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు ట్రిపుల్స్లో ఏదైనా ఎలిమెంట్ మ్యూటబుల్ ఎలిమెంట్స్ పెడితే అది చేంజ్ చేయొచ్చు కదా? ట్రిపుల్స్లో ఒకసారి మ్యూటబుల్ ఎలిమెంట్స్ పెడితే ఐ గాట్ యువర్ పాయింట్. లెట్ మీ జస్ట్ చెక్ ఇట్. సో మీ క్వశ్చన్కి ఒకసారి నేను కూడా చెక్ చేస్తాను. సో 1 2 3గా నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని ఇందులో వచ్చేసరికి ఒక 4 5 6గా ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను. And then if I try to access the last element, and then out of this I wanted to access the last element out of it and then change it to -6, and then if I try to print t, so you can change it. యా, అదే మ్యూటబుల్ ఎలిమెంట్స్ ఉంటే చేంజ్ చేయొచ్చు. Yeah. ఓకే. Any other questions? Okay, so session related questions ఏమి కనుక లేకపోతే then thank you for attending today's session. మళ్ళీ మనం రేపు కలుగుతాము. రేపటి సెషన్ లో వచ్చేసరికి సో విల్ స్టార్ట్ విత్ దిస్ ప్రింట్ ఫార్మాటింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది మనం ఆల్రెడీ కొంత చూసాము, బట్ నౌ వీ హ్యావ్ యాక్చువల్లీ లెర్న్డ్ అబౌట్ లైక్ డిక్షనరీస్ అనే మనం చూసాం కాబట్టి దేర్ ఈస్ లాట్ మోర్ టు లెర్న్. బట్ ఇందులో నేను మీకు కొంతవరకు మాత్రమే చెప్తాను. బట్ దెర్ ఇస్ అ లాట్ యాక్చువల్లీ, చాలా చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ ఐ డు నాట్ వాంట్ టు బోర్ యూ గైస్ విత్ దిస్ బికాస్ లెట్ us go with the other things like
ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ ఇఫ్ ఎల్ సెల్స్ ఎలా యూస్ చేస్తారు, దెన్ ఫర్ లూప్ ఎలా యూస్ చేస్తారు, అలానే వైల్ లూప్ ఎలా యూస్ చేస్తారు, అలానైనా మళ్ళీ మీకు ఇంకొన్ని ఇంకొన్ని యూస్ఫుల్ మెథడ్స్ ఉన్నాయి అనమాట, అవి ఎలా వర్క్ అవుతాయి, దెన్ అగైన్ ఈ లిస్ట్ కాంప్రిహెన్షన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి. సో వీ షుడ్ యాక్చువల్లీ డిస్కస్ దెమ్. సో నేను బట్ స్టిల్ ఐ విల్ యాక్చువల్లీ పుష్ దీస్ నోట్బుక్స్ టు GitHub so that you guys will actually have access to them. Okay. Yeah. So yeah, now I will stop the recordings for this particular thing, and we will actually go to the Q&A session actually.